అదే అంటున్నా బోగస్. ఎంత ఫన్నీ ఉంటది గదా! లైక్ జూడు 'థాయ్ గ్యాప్' ఎట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందో దునియాని. హుహు. నీకు అర్థమవుతలేదు. ఇంగ్లీష్ మనం లాస్ట్ టైమ్ ఎపిసోడ్ రికార్డ్ చేసినాం. రీడింగ్ వర్సెస్ లిసనింగ్ అని. యాహ్! అప్పుడే వీళ్ళు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు మనది కాన్సెప్ట్ అబ్జర్వ్ చేసి, వాళ్ళు ఒక మూవీ తీసేసిండ్రు దానిపైన. చదవడం గురించి ఎట్లా, ఏంటి, రీడింగ్ హ్యాబిట్స్‌తో బెనిఫిట్ ఏంటి? ఏమేమవుతాయి మనకి? మన మానసిక సంతులన ఎట్లా చేంజ్ అవుతది? మన పర్సనాలిటీ ఎట్లా చేంజ్ అవుతది? హుహు. ఇవన్నీ అది నాకు అర్థం కావట్లేదు. సింక్రానిసిటీ అంటావో ఏందో గాని, థాయ్ గ్యాప్ చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అనిపిస్తుంది దునియాని అసలు ఓవరాల్‌గా. అంటే ఆహా! ప్రస్తుతానికైతే లోకల్ ఇండస్ట్రీని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆహా! మన ఇంగ్లీష్ ఎపిసోడ్స్ నుంచి మూవీ కాన్సెప్ట్స్ బయటికొస్తున్నాయి. ఓహ్! వావ్! లేటర్ ఆన్ నాకు తెలిసి ఇక కియానో రీవ్స్ వీళ్ళందరూ కూడా మన పాడ్‌కాస్ట్ విని, వాళ్ళు కూడా అరే! ఈ ఎపిసోడ్ పైన మనం మూవీనే తీయొచ్చు కదా! అని చెప్పి తీస్తారనిపిస్తుంది నాకు. అట్లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. అంతే. అంతే. అంటే మన లాయర్స్‌తో మాట్లాడాలనమాట. అదే వి మనకి లాయర్స్ లేరు గానీ ఫస్ట్ ఐ థింక్ మనం అది సెటప్ చేయాలి. మన యాహ్! ట్రేడ్ యాహ్! మార్క్స్, మన లాయర్స్, హ్మ్. మన స్పాట్ బాయ్స్, కాఫీ ఇచ్చేటోడు, లైట్ బాయ్, యాహ్! వీళ్ళందరిని సెటప్ చేయాల్సిన టైం వస్తుంది అనిపిస్తుంది. సో అది బై ద వే రికార్డ్ అవుతుంది ఇప్పుడు. నమస్కారం అండి. నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్‌కాస్ట్ తెలుగు. నేను మీ బీయింగ్ బ్రూట్ అని నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. నమస్కారం అండి అందరికీ. మంగ నమస్కారం బ్రూట్. నమస్కారం బోగస్. నేను మళ్ళీ నమస్కారం చెప్పా. ఓకే. మంగళవారం వచ్చేసింది కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఇది. అంతే. కొత్త ఎపిసోడ్ వచ్చేస్తుంది. యెస్. సో ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ హ్మ్. 1, 2, 3, 18 పేజీలు. అది 18 పేజెస్. మీరు చూడొచ్చు ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో. మనం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో చూసినాము. 18 పేజెస్. నేను ఆహాలో చేసిన. నువ్వు ఎక్కడ చూస్తే నాకు సంబంధం లేదు. సో 2 చోట్ల ఉందా ఈ మూవీ? యాహ్! ఓహ్ మై గాడ్! అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇవి 2 చోట్ల పెడుతున్నారో నాకు తెలవదు. ఒక చోట చూడడమే చాలా ఎక్కువ దీన్ని. ఇది ఏ జోనర్‌లో వస్తదో నాకు తెలవదు. ఇది డ్రామానే అనుకో ఇంకా. డ్రామా అనుకో, రొమాంటిక్ డ్రామా, రొమాంటిక్ డ్రామా. ఏదో సెరెండిపిటీ, కిటికిరి కైండ్ ఆఫ్ మూవీ ఇది. సో 2 చోట్ల ఉన్నది ఈ మూవీ. అందుకనే మనం 2 సార్లు చూడాల్సి వచ్చింది ఈ మూవీని. Yeah. ఒకసారి పడుకొని చూసినాం, ఒకసారి లేచి చూసినాము. యెస్. కానీ దీని అందరికంటే ముందు ఇవాళ మనం ఎపిసోడ్ చేస్తున్న కారణం ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇది. అవునా? ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో మనం మళ్ళీ హ్మ్. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ గురించి డిస్కస్ చేస్తాం. Yes. అవార్డ్ విన్నింగ్ 100 కోట్లు బ్రో, 100 కోట్లు అవార్డ్ విన్నింగ్ సోషల్స్. సో బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం, @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరోలో మనం, @thaigap, మన ఈమెయిల్ ఐడి వచ్చేసి mindthygap@gmail.com. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ కంప్లీటెడ్. Award winning socials. ఇక్కడి నుంచి మీరు ఎపిసోడ్ వినా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు. అవార్డ్ వినింగ్ సోషల్స్ వచ్చేసినాయి. అట్లానే మళ్ళీ వచ్చిన వినపం, మీరు ఎక్కడెక్కడైతే మా పాడ్కాస్ట్ వింటున్నారో ఎనీ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ రేటింగ్ ఇవ్వండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు తెలుస్తుంది ఇవాళ మంగళవారం నేను పోయి గడ్డం గీక్కోవాలని. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మీ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి మాకు రేటింగ్ పడేయండి, లేకపోతే ఫాలో కొట్టండి అట్లీస్ట్ మినిమం. సో దాంతో మనం సోషల్స్ అయిపోయినాయి. Yes. లిసన్ నోట్స్లో కూడా ఎవరైనా పోయి ఏమైనా వినాలనుకుంటే, కానీ నాకు ఫన్నీ అనిపిస్తుంది, లిసన్ నోట్స్లో పోయి ఎవరైనా కమెంట్ ఎందుకు రాస్తాడు వినకుండా? అంటే అక్కడ కమెంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ పోయి రాశాడు. ఇట్స్ వెరీ ఫన్నీ. ఇప్పటికైనా కనీసం మనోడు ఇన్స్టాగ్రామ్ వాటిల్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫాలో అవుతున్నాడు అని అనుకుంటున్నాను నేను. నాకైతే కనబడలేరా. బట్ దిస్ బ్రింగ్స్ టు మన నెక్స్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, Yes. ఎక్కడైతే మనము మన గాడ్ లైక్ స్టేటస్ ని హ్యూమనైజ్ చేస్తాం మనం. Yeah. సో ఈ సెగ్మెంట్ పేరే మనం అంటాం ఎప్పుడు ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. TG. సో బోగస్ మనకేమైనా వచ్చినా, మనం బాత్రూంలోకి వచ్చేసినాము, ఇప్పుడు మనం పోసుకొని పైన ఇట్లా సీలింగ్ వైపు చూస్తున్నాము, ఏమైనా రాసున్నాయా? కొంచెం తొందరగా చదివి చెప్పు. సో బ్రూట్, మనకి ట్విట్టర్ గోడల మీద బరికింది ఏవి ఆడియో విజువల్. ఆడియో విజువల్ అంతే. సో ఏవి ఏం రాస్తున్నానంటే హాయ్ బీబీ. ఓ ఇది ఒక కొత్త టర్మినాలజీ. దేవుళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తారు, ఇది అన్యాయం. అది బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ గైస్. I love the way Bogus explains all the technical aspects and how Brute shows his funny side while reviewing in both Telugu and English podcasts. అచ్చా, అగైన్ 2 పాడ్కాస్ట్లు వింటున్నాడు ఏవి. వెరీ గుడ్, వండర్ఫుల్. కాకపోతే ఇంగ్లీష్లో మేము రివ్యూ చేయము, అదొక్కటే చిన్న డిఫరెన్స్. Thaigap is an eye-opener for so many so-called critics. రాజీవ్ మసంద్ ఆర్ యూ లిస్నింగ్? బోరస్ మజుందార్ ఆర్ యూ లిస్నింగ్? Film companion. మీరు వింటున్నారా? ఇంకేమంటాడంటే బై ద వే బ్రోచేవార్ ఎవరరా అండ్ టక్ జగదీష్ రివ్యూస్ ఆర్ టాప్ నాచ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. క్వాలిటీ, మళ్ళీ క్వాలిటీ వాల్స్ స్కూప్స్ ఐస్ క్రీమ్ కాకుండా ఫీస్ట్ తింటున్నాడు ఏవి. ఫెంటాస్టిక్ చాయిస్ ఆఫ్ మూవీ రివ్యూస్, 2 కూడా ఎక్స్ట్రీమ్ యాక్చువల్లీ. బ్రోచేవార్ ఎవర్రా మనం అబ్సల్యూట్లీ వి లవ్ ద మూవీ.
అండ్ టక్ జగదీష్ అగైన్ మళ్ళీ చాలా మంది టక్ జగదీష్ వింటున్నారు ఎందుకో, యా అంటే నచ్చుతుంది రాదు, వింటున్నారు కాదు, అందరూ వింటారు, మనమే వినము. అదే. కానీ చాలా మందికి నచ్చుతుంది టక్ జగదీష్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. Mm. సో ఏవి థ్యాంక్ యూ సో మచ్ మాకు రాసినందుకు. కానీ నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. బ్రూట్ చాలా అనలిటికల్ ఉంటాడు, Mhm. వాడి రివ్యూలో, వాడి అప్రోచ్లో, వాడి థాట్ ప్రాసెస్లో. Right. బోగస్ నోటికి వచ్చింది వాగుతూ ఉంటాడు. సో ఇది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. Yeah. నువ్వు రాసినందుకు మేము హ్యాపీ ఉన్నాం. Just అంతే. confuse అయినట్టున్నాడు. కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు, Yeah. ఎందుకంటే మా ఇద్దరు వాయిస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అన్నమాట. డిటో చాలా మంది అడుగుతుంటారు అసలు ఏంటి ఒక్కళ్ళే మాట్లాడుతున్నారా అని. సో నేను అర్థం చేసుకుంటా నీ కన్ఫ్యూజన్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు. అండ్ నువ్వు ఏవి ఎస్, అండ్ నువ్వు సో కాల్డ్ క్రిటిక్స్ నేర్చుకోవాలి మా దగ్గర నుంచి అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏం నేర్పించాలో మాకు తెలియదు, కానీ ఈ సో కాల్డ్ నువ్వు క్రిటిక్స్ అంటున్నావు అంటే నీ దగ్గర కంపారిటివ్ రిఫరెన్స్ పాయింట్ ఉంది. ఆ రిఫరెన్స్ పాయింట్ ఏందో మాకు రాసి చెప్తే మేము కూడా ఒకసారి విని ఏంది అసలు వాళ్ళకి ఏం నేర్పించాలో మేము నేర్చుకుంటాం. యా కానీ నువ్వు చాలా భారీగా ఇది మార్కెట్ అనాలిసిస్ స్టడీ రీసెర్చ్ చేసి ఈ కంక్లూజన్కి వచ్చావని మేము నమ్ముతున్నాము. అది. యా అండ్ నువ్వు కూడా సతీష్, శ్రీనివాస్ వీళ్ళందరితో కలిసి హోంవర్క్ చేస్తున్నావు అని అర్థమైంది. సో అనదర్ శ్రీ చైతన్య కళాశాల ప్రోడక్ట్ వీడియో ఎస్ ఏవి. బట్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ లిస్నింగ్, కీప్ ఎంజాయింగ్, కీప్ షేరింగ్. ఓకే, మోస్ట్లీ కీప్ ఎంజాయింగ్. ఓకే, సో థ్యాంక్ యూ. దాంతో ఏమైనా కనబడినా, ఇంకా వేరే బర్కుడ్లు ఏమైనా కనబడినా? ఈ వారానికి అంతే బ్రో, అంతే, పీడ పోయింది. ఓకే, వెరీ గుడ్. చాలా ఎంకరేజింగ్ ఉండే ఈ సెషన్. దీంతో మా ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. సో మనం రివ్యూలోకి దిగుదాం బోగస్. అంతే ఇవాళ మనం Formality ఇది. ఫార్మాలిటీ ఇప్పుడు ఇది ఏదో చేద్దాం అంతే. యా 18 pages, 18 పేజీలు. పేజీలు తెలుగులో ఏంటారు? పేజీలు అంటే పేజీలు. ఓకే, 18 పేజీలు సారాంశం ఏంటో నువ్వు కనుక ఫస్ట్ అది చెప్పేస్తే తర్వాత దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలో లేదో డిసైడ్ అవుదాం. రైట్. సో బ్రో 18 pages సినిమా వచ్చి ఇది నందిని ఇంకా వాడి పేరేంటి ఉంటాడు ఎవడో కార్తికేయ 2 18 pages వచ్చే బ్రో నందిని ఇంకా కార్తికేయ 2 స్టోరీ. యా ఓకే, సో కార్తికేయ 2 బేసిక్ గా ఈ సినిమాలో యాప్ ఒకటి డెవలప్ చేస్తుంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జూమ్ ఇవన్నీ వీడియోనే కాకుండా 3D హోలోగ్రాఫిక్ ఇట్లా నీ ఒళ్ళో కూర్చున్నట్టు ఉండాలన్నమాట. కార్తికేయ రాసుకొని మూసుకొని ఉండాలి, ఎదురుగా కనబడితే సరిపోదండి. ఇట్లా సెన్సేషన్ కూడా ఉండాలని కార్తికేయ 2 ఫుల్ డెవలప్ చేస్తుంటాడు. యాప్ డెవలప్ చేసే టైంలో కార్తికేయ 2కి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో చూస్తే 18 పేజీలు మాత్రమే రాసుంటది. ఆ 18 పేజీల్లో నందిని అన్న ఒక అమ్మాయి కథ రాసుంటది అనమాట. సో డేట్ వైజ్ చూస్తేనేమో ఈ సంఘటనలు నందిని ఏదైతే రాసిందో ఇవన్నీ కార్తికేయ 2 చదివే డేట్ కంటే 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. 2 ఏళ్ళు అయిపోయినాయి. కానీ కార్తికేయ 2 ఎందుకో చాలా అబ్జర్వ్ అయిపోతాడు. కార్తికేయ 2కి ఇంకో నేషనల్ ట్రెజర్ రిలీక్ దొరికినట్టు ఆ డైరీ మీద కూడా చాలా ఫోకస్ బయటకి రాలేదు, ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ఉంది ఇంకా. సో ఈ డైరీ వెనకాల కూడా ఏదో రహస్యం ఉండొచ్చు అని చెప్పేసి దాన్ని బాగా స్టడీ చేసి నందిని పర్సనాలిటీతో ఆ ప్రేమలో పడిపోతాడు అనమాట. సో ఫుల్ నందిని స్టోరీని ఫాలో అవ్వకుంటూ నందినికి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అట్లా ట్రై చేస్తాడు. కానీ ఇంతకీ 18 pages అనే సినిమా ఆఖరిలో కార్తికేయ 2 నందిని కలవగలుగుతాడా, నందిని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాడా, ఏం జరుగుతుంది ఈ కథలో అనేది 18 pages. వెరీ గుడ్ బోగస్, వెరీ గుడ్. నాకు తెలిసి ఆ మూవీలో ఎంత ఉందో దానికంటే 18 pages ఎక్స్ట్రానే ఆన్సర్ రాసావు నువ్వు. దానికి నీకు అదే చెప్తారు కదా 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కుల ఆన్సర్ రాసిండని. అదే మన వల్ల చూడాలి కదా జనాలు, సినిమా చూస్తారు అని మనం అనుకుంటాం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, ఇది ఫ్యాక్ట్, ఇది ఒపీనియన్ కూడా కాదు, ఇది ఫ్యాక్ట్. ఇండస్ట్రీ వాళ్ళు నోట్ చేసుకోవాలి ప్లీజ్. క్రిటిక్ సో కాల్డ్. ఓకే, సో బోగస్ 18 pages సారాంశం అయిపోయింది. స్పాయిలర్లు లేకుండా చెప్పాను. ఒకటే స్పాయిలర్ ఏంటంటే, అంటే మేము ఇప్పుడు ఏ లెవెల్కి ఎదిగిపోయినాం మనం ఒక ప్రొఫెషనల్ రివ్యూవర్గా అంటే మన సారాంశంలో కూడా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి. కార్తికేయ 2 అసలు పేరు ఏంటో తెలుసుకోవడానికైనా మీరు 18 pages, ఎందుకంటే మేము మర్చిపోయినాం కార్తికేయ ఏముంటది పేరు, క్యారెక్టర్ పేరు ఏముంటది మర్చిపోయినాం మేము. కార్తికేయ 2 అంటే మీరు గుర్తుపట్టేస్తారు. మీరు ఇమ్మీడియట్ గా ఫస్ట్ అసలు చూడగానే అరే కార్తికేయ 2 ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అనేస్తారు. ఒకవేళ మీరు గుర్తుపెట్టలేదు అంటే అర్జెంట్ గా పోయి మా కార్తికేయ 2 రివ్యూ వినండి ప్లీజ్, ఎందుకంటే అందులో మేము చాలా డీటెయిల్ గా మేము మొత్తం ఇట్లా క్యారెక్టర్ అనాలిసిస్ చేసాం. అసలు ఆ మనిషి ఏంటి అనేది మీకు అక్కడ అర్థం. అసలు లెఫ్ట్ నుంచి పాపిడి తీస్తాడా, రైట్ నుంచి తీస్తాడా, అసలు పాపిడి తీస్తాడా లేదా, ఇవన్నీ మేము చాలా క్లుప్తంగా అసలు తుడిచిన అద్దం లాగా. అవును
అసలు కార్తికేయ 2 అన్న సబ్జెక్ట్ మీద ఒక 2 గంటలు గ్రాహం హ్యాన్కాక్, రాండల్ కార్సన్ పాడ్కాస్ట్ ఎట్లుంటది అవును. అట్లుంటది. జో రోగన్ ఇన్ఫాక్ట్ కార్తికేయ 2 రివ్యూ చూసి వినిన తర్వాత అప్పుడు వాడు గ్రామ్ హ్యాకాక్ ని పిలిచాడు, అరే నువ్వు రారా భయ్ ఇక్కడ మనం మళ్ళీ ఇంకా కొత్త డిస్కస్ చేయాలి. సో యూఆర్ వెల్కమ్ జో రోగన్, ఎనీ టైమ్ జో. సో బోగస్ లెట్స్ మనం ఇప్పుడు స్పాయిలర్లతో పాటు మన డీటెయిల్ గా జిమ్కి వెళ్ళేటోడికి ఎట్లాగైతే లెగ్ ఎక్సర్సైజ్ ఇష్టం లేదో మన పాడ్కాస్ట్ సెగ్మెంట్స్ లో కూడా మనకి ఇష్టం లేని పని చేద్దాం. అంతే. ఏమనిపించింది బోగస్ నీకు? నువ్వు పెద్ద రాసుకొని వచ్చినావు కదా 16 పేజీలు, ఓ పుస్తకం రాసుకొని వచ్చినావు ఇవన్నీ పాయింట్స్ మాత్రమే తక్కువ రాసిన. అదే మొత్తం పుస్తకం రాసుకొని వచ్చినావు. ఏంది అసలు వాట్స్ హ్యాపెనింగ్ అంటావు ఇక్కడ? బ్రూట్, మన ఇండస్ట్రీలో ఇంకో కొత్త ట్రెండ్ మొదలవుతుంది. ఇవి చూస్తే నాకు నిజంగా చాలా బాధేస్తుంది బ్రూట్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ స్టాక్ మార్కెట్ మీద ఉండుంటే అసలు మనం ఈ ట్రెండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఈ పాటికి అరబ్-పతిలు, అరబ్-పతిలు అయిపోయేవాళ్ళం. అసలు మనం మార్స్ లో ప్లాట్లు కొంటున్నాం, అది అట్లా అయిపోతుంది అది పరిస్థితి. కాకపోతే ఆ ట్రెండ్ ఏంటంటే బ్రూట్, నువ్వు నికోలస్ కేజ్ సినిమాలలో నేషనల్ ట్రెజర్ అని ఒక ఫ్రాంచైజ్ ఒకటి వచ్చింది, గుర్తుందా? అది ఫుల్ ఇట్లా డిస్కౌంట్ ఇండియానా జోన్స్ టైప్ పరిగెడుతుంటాడు, వితౌట్ హ్యాట్ ఇండియానా జోన్స్. సో అట్లానే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా నేషనల్ ట్రెజర్ కాకుండా మున్సిపల్ ట్రెజర్ అని ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది బ్రో. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో ఎలాగైతే ఆ హీరో చెత్తకుంపలో ఆ హీరోయిన్ రీల్ ఎత్తి ఆడిషన్ టేప్ చూస్తాడు, ఇందులో కూడా అంతే. కార్తికేయ 2కి కార్తికేయ 2కి అక్కర్లేని నువ్వు మగ్గుల్లో నీళ్లు పోస్తేనే ఎక్సైట్ అవుతాడు. అలాంటి టెక్నాలజీ చూస్తేనే ఎక్సైట్ అవుతాడు. అదే కానీ నువ్వు అట్లాంటిది ఇట్లా చేస్తే ఎట్లా? అట్లాంటిది నువ్వు కార్తికేయ 2 చేతిలో ఒక జర్నల్ పెట్టావు, అంతే సంగతి. ఇన్కంప్లీట్ స్టోరీ అబ్బా అయిపోయింది, అంతే సంగతి. ఆ జర్నల్ ఏడా ఖైరతాబాద్ లో దొరికినా సంబంధంలో దొరికినా ఫరక్ పడదు. కార్తికేయ 2 హ్యాపీ డేస్ మొదలైపోతాయి. కార్తికేయ 2కి చెత్తని చూస్తేనే లేస్తుంది అక్కడ, అరే చెత్త దొరికింది రో అని. సో ఇది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది బ్రో. అసలు చెత్తకొంపలో హీరోలకి హీరోయిన్ డీటెయిల్స్ అన్ని దొరికిపోతున్నాయి. మరి ఇది ఓపెన్ గా అంటే ఇది ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ అనుకోవాలా, లేకపోతే వీళ్ళు ఆధార్ కార్డు హ్యాక్ అయింది ఇండియాలో, చెత్తకొంపలో దొరికాయి మొన్న, దాన్ని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ఇదేమన్నా ఒక గ్రీన్ కల్ట్ దీని వెనకాల ఉందా ఈ సినిమాని ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ కాన్షియస్నెస్ లాగా తెచ్చుకోవడానికి వాళ్ళు ఫండ్ చేస్తున్నారా, ఏమన్నా ఇట్లా హవాలా ఫండింగ్, మాఫియా ఫండింగ్ టైప్ లాగా అట్లా ఏమైనా వీళ్ళు చేస్తున్నారు. ఒక కాన్స్పిరసీ అయితే మనకి వాసన వస్తుంది. థైగ్యాప్ కాన్స్పిరసీ. yes, థైగ్యాప్ కాన్స్పిరసీ థియరీస్ ఫస్ట్ ఎపిసోడ్ డార్క్ సైడ్ ఆఫ్ థైగ్యాప్. ఆ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ వూండ్ అంటారు, అవన్నీ వేరే విషయం. కానీ ఎక్కడో ఒక గబ్బు వాసన అయితే వస్తుంది ఈ చెత్త నుంచి, ఇట్లా వస్తుంది. అంటే చెత్త కొంపండికి ఎక్కడ నుంచి ఒకటి రావాల్సిందే. అది ఒక రూల్. మసూదాలో కూడా దయ్యంని తీసుకుపోయి వాళ్ళు పాపం చెత్త కొడిలో పెట్టిండ్రు. పాపం అనిపించింది, అంత అందంగా ఉన్నది ఆ భయం అంటున్నా. ఆ దయ్యం అంత అందంగా ఉండే చిన్న పాపని తీసుకెళ్లి అర్ధరాత్రి పోయి చెత్తకొండిలో పడేసిండ్రు. సో ఎక్కడ పోయినా కానీ ఒక చెత్తకొండి మాత్రం ప్రామినెన్స్ వస్తుంది. అవును. అండ్ నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు మొత్తం టాలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ ని అబ్జర్వ్ చేస్తే చెత్త క్రియేట్ చేసేది ఎవరు తెలుసా? ఎవరు? బసవ ఏ మూవీలో ఉన్నా కానీ ఫస్ట్ పోయి అన్ని ఇరగొడుతుంది, చెత్త క్రియేట్ చేస్తుంది అక్కడ. దెన్ హీరోస్ వచ్చి ఆ చెత్తలో నుంచి ఏదో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. హీరో ఏదో ఒకటి హీరోయిన్ దొరకాలో, మనలో స్వాతిముత్యమ్మ దొరకాలో మనకు తెలియదు. కానీ పాయింట్ ఏంటంటే ఈ హీరోలకి చెత్తకొండి వరకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది హీరోలకి. సో ఇది మనం కూడా మరి చెత్తకొండిలో వెళ్ళి ఎతుకుతే ఏమైనా దొరుకుతుందా ఏంటి మనకు తెలియదు. కానీ ఇన్ఫాక్ట్ మనం ట్రై చేసినాం, మనం కొట్టి నువ్వు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అర్ధరాత్రి అని. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్. డెఫినెట్ గా వాసన అయితే వస్తుంది, గబ్బు అయితే వస్తుంది అక్కడ. మనం ఆ టైంలో తిరిగి వాళ్ళని కూడా అసలు మీరేం చేస్తున్నారు చెత్తకొంప దగ్గర అని అడగకుండా ఉండుంటే కొట్టకుండా ఉండేవాళ్ళేమో. అదే అది మళ్ళీ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఉండాలి. అదే అండ్ ఇంకోటి మనం ఉరకడానికి ట్రై చేస్తుండే ఫాస్ట్ గా, సో అడగలేకపోయినాం, యూఆర్ అవుట్ ఆఫ్ బ్రెత్. ఇన్ఫాక్ట్ కపటదారిలో కూడా నీకు గుర్తుంటే ఓ నో
అసలు నువ్వు మర్చిపోతున్నావు. అన్ని థ్రెడ్స్ ఆ, కనిపిస్తున్నాయి. అదే కాన్స్పిరసీ ఒక కాన్స్పిరసీ ఉన్నది ఎక్కడో. నిజంగా అసలు ఏమంటారు అది వెబ్ గెట్స్ థిక్కర్ అంటారా అవును, అవును. అట్లా. అందరు డైరెక్టర్ ఇట్లా స్టోరీ స్టార్ట్ చేయంగా స్టోరీ కంప్లీట్ అయ్యి ప్రొడక్షన్కి వెళ్ళబోతుంటే అందరు కిడ్నాప్ అవుతున్నారు అనుకుంటా. డైరెక్టర్ కిడ్నాప్ అయ్యి వాళ్ళకి చెప్తున్నారు, బాబు మీ స్క్రిప్ట్లో ఒక్క చెత్త కొన్ని కూడా లేదు, యా ఏం నడుస్తుంది ఇది, అట్లా నడవది, నువ్వు కమాన్ పుట్ సమ్ చెత్తకొండి ఇదేరంటే ఇక కష్టపడి ఎటు అటు చేసి అట్లా ఇట్లా మేనేజ్ చేసి ఒక చెత్తకొండి పెడుతున్నారు. యా పెద్దదో చిన్నదో లేదా ఫెడరల్ ఫండింగ్ వైపు నుంచి చూస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ వాళ్ళు ఏమైనా దీని వెనకాల ఉన్నారు. ఎవరున్నారో మనకి trend ఇంకా వెనకాల, తెలియదు. yeah. అదే ఇదంతా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓన్లీ దే ఆర్ గెసెస్ మనకి, బట్ మనం వీల్ గెట్ టు ఇట్ యా యా తొందరలో మన ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కోర్స్ మనం ఉన్నదే దానికి. అంతే, మన ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అది. బట్ నాకేమనిపించింది అంటే బోగస్ ఫస్టే ఓవరాల్ గా చెప్తున్నాను నేను, ఎస్ చాలా ఫార్ ఫెచ్డ్ అనిపించింది. ఓకే, ఆ వెరీ కాన్సెప్ట్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయినావు సారాంశంలో. ఏంటి అంటే కార్తికేయ 2కి ఇమ్మీడియట్ గా బ్రేకప్ అవుతుంది మూవీ స్టార్ట్ కాగానే. ఓ ఎస్ ఆఫ్ కోర్స్. సో ఆ బ్రేకప్ ఎందుకు అవుతుందంటే వీడి గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరితోటో ఉంటుంది అనమాట, వీడికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ. అంటే వీడు ఫేస్ టు ఫేస్ కలవడం తక్కువ, ఫోన్ లో మాట్లాడడం ఎక్కువ ఎక్కువ చేసి లోకల్ అదే సిటీలో ఉంటూ కూడా. అవును, ఇంకా పోరి ఏం చేయాలి ఆ టైం అవును, షీ హ్యాస్ నీడ్స్. అంతే. సో ఆ బ్రేకప్ అయిన తర్వాత జనరలీ ట్రెండ్ ఏంటంటే ఈధర్ నువ్వు మొత్తం ఇట్లా బికరాయించిపోతావు, యా లేదా నువ్వు ఇక చెలరేగిపోతావు. అవును 1 or the 2 అవుతుంది జనరల్. బట్ కార్తికేయ 2 జనరల్ పాపులేషన్ లో రాడు, ఆఫ్ కోర్స్. వాడు చిన్న పొట్లం నుంచి స్కేట్ బోర్డే తీసినోడు హిమాలయాల్లో. సో నాకు ఎక్కడ ఫార్ ఫెచ్డ్ అనిపించింది అంటే 2 ప్రాబ్లమ్స్ చూసిన నేను. కార్తికేయ 2 కూడా థైగా ప్రాబ్లం ఉందని అర్థమైంది. ఏంటి అంటే స్వచ్ఛమైన తెలుగులో ఏదైనా రాసి ఉంటే వాడు ఫాస్ట్గా చదవలేడు. 18 పేజీలు చదవడానికి సార్ 1 సంవత్సరం తీసుకుంటాం. ఓకే, నంబర్ 1 ఇష్యూ. నంబర్ 2 ఇష్యూ ఏంటంటే ఇట్లా ఫస్ట్ పేజ్ నుంచే లవ్ అయిపోతూ ఉంటుంది కార్తికేయకి. అవును అవును. మనం కార్తికేయ 2 అంటున్నాం కానీ వాడి పేరేందో చూడు ఒకసారి, చచ్చిపోతాం. కార్తికేయ 2 కార్తికేయ 2 నాకు ఫిట్ అయిపోయింది. ఫస్ట్ పేజ్కి వెళ్ళి లవ్ లో పడిపోతాడు, డీప్ యా అన్బిలీవబుల్ లవ్ లో. కానీ నువ్వు ఈ పాయింట్ కి వచ్చే ముందు బ్రో, ముందు పాయింట్ కి కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే ఏది ఈ ఇందాక చెప్పావు కదా వాడు థైగా ప్రాబ్లమా. యా థైగా ప్రాబ్లం. వాడు 18 పేజీలు చదవడానికి సంవత్సరం తీసుకున్నాడని. ఈ సినిమాలో మొదటి పాట కూడా అంతే. అవును, అది ఎంత బట్లర్ తెలుగులో, నేను రీసెంట్ పాస్ట్ లో యా ఇంత బట్లర్ తెలుగులో నేను ఒక పాట చూడలేదు. అది ఎట్లుంటది అంటే దాని లిరిక్స్, నువ్వు రమ్మన్నావు నేను లాగిన్ అయినా, నువ్వు పొమ్మన్నావు లాగౌట్ అయినా, నేను గిల్టీ ఫీల్ అవుతున్నా, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా ఫ్లాబర్ గాస్టెడ్ చేస్తున్నావు, ఆల్మోస్ట్ అట్లానే తెలుసా. ఏందేందో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తా సడన్ గా, అరే ఇది తెలుగు పాట నా ఇంగ్లీష్ పాటలో అంటే అదేంటంటే ఆ పాట థీమ్ ఏం తెలుసా, నువ్వు అబ్జర్వ్ చేసినావో లేదో, ఇట్ ఈస్ ఆల్ మన చాట్ లాంగ్వేజ్. అదే. సో ఆ చాట్ లాంగ్వేజ్ ఎంత దరిద్రం. అండ్ ఇదొకటి మనం తెలుసుకోవాలి, మరి చాట్ లాంగ్వేజ్ నార్మల్ గా వాడద్దు. నాకేమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళు ఇట్లాంటి పాటలు తీస్తుంటే మనం కూడా రాయొచ్చు పాటలు, ఎంతసేపు ఇంకా 2 నిమిషాలు పని. మనం రాసి ఇట్లనే వస్తుంది. థైగా మన గ్రూప్ చాట్ ట్రాన్స్క్రిప్ట్ తీసి పెడితే ఒక పాట వెన్ ఆర్ యూ కమింగ్, ఐఎమ్ కమింగ్ ఇన్ 20. ఓకే అయిపోయింది. సో అది నేను మళ్ళీ చెత్తలో ఆనిముత్యాలు ఎత్తుకోద్దు మనం. నేను జస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ పాయింట్ కి ఒక సపోర్టింగ్ పాయింట్. అది చాలా అన్సపోర్టింగ్ ఉండే, ఫుల్లీ సపోర్టింగ్. అది వాడు థైగా థీమ్ లో రాసారు పాట వేరే, స్టోరీ వేరే నాన్న. తెలుగు వాడు 18 పేజీలు చదవడానికి అంత టైం తీసుకున్నాడు, అందుకనే పాట ఇట్లా తగలేడు. అవును కరెక్టే, అది నేను షాక్ అవును. కానీ ఆ పాట పేజీలు ముందరే ఉండే కదా, అక్కడే వాడు నీకు ఫోర్ షాడో వేస్తుంది మనోడికి తెలుగు చదవడం రాదని. అది అట్లా అంటున్నావా? కనెక్ట్ చేస్తాను, నువ్వు చేయలేదు. నేను అగ్రీ చేస్తున్నా. నేను ఎందుకంటే చక్కగా చెప్పవు ఏది. నీ నెక్స్ట్ పాయింట్ కంటిన్యూ అయ్యావు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏముండే నా నెక్స్ట్ పాయింట్, నాకేం థైగా ప్రాబ్లం ఒకటి ఉండే. నెక్స్ట్ పాయింట్ ఫస్ట్ డీప్ లో లవ్ లో వెళ్ళిపోతాడు. డీప్ లవ్ ఎంత లవ్ అంటే వాడికి ఇక వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సంకనాకిపిస్తున్నాడు. ఇవాళ అలా వైకుండా ఆ మూవీస్ జోక్ అయితే నాకు ఇట్ వాజ్ నాట్ ఏ జోక్ అనిపించింది. అండ్ ఆ మొత్తం సీక్వెన్సే అంత నాకు ఎగ్జైటింగ్ అనిపించలే, ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెసింగ్ అనిపించింది. వాడు ఎంత డీప్ గా లవ్ లో పడిపోయాడంటే వాడు కూడా ఒక 2 నిమిషాలు ఆలోచించాలి. నేను ప్రేమలో పడింది ఇంత డీప్ గా పడిపోతున్నా కాబట్టి ఇంతకి నేను ఎవరితో ప్రేమలో పడుతున్నా, ఈ అక్షరాలు రాసిన అమ్మాయితో ప్రేమలో పడుతున్నానా, ఈ పెన్ను మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళతో ప్రేమలో పడుతున్నానా, ఈ డైరీ పేపర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళతో ప్రేమలో పడుతున్నానా, లేదా ఈ డైరీ నాకు దొరికిన చెత్త కుంపలో దాంతో ప్రేమలో పడుతున్నానా, అండ్ ఇంకా ఉన్నాయి హ్యాండ్ రైటింగ్ తో ప్రేమలో పడుతున్నానా. సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటే చెత్త రాసినా కానీ మనం అబ్బా వావ్ అని చదువుతాం. సమ్ టైమ్స్ హ్యాపెన్స్ అంటే అంత డీప్ గా పడిపోతే ఒక ఫస్ట్ అక్షరం చదవగానే ఎట్లా ఏదో అగైన్ ఇది కొంచెం నువ్వు డ్రామా అంటున్నావు కానీ నాకు జర బార్డర్ లైన్ కమర్షియల్
ఎంటర్టైనర్ లాగా ఉండే మూవీ. లేదు డ్రామా మూవీ అంటావా నువ్వు? నాకైతే డ్రామానే డ్రామా మూవీ అయితే దెన్ మనం రియలిస్టిక్ గా మాట్లాడుకోవాలి కొన్ని. అంతే. ఎవడు కూడా అమ్మాయి నవ్వుతో కూడా అంత డీప్ గా లవ్ లో పడాడు ఎవడు. ఎస్ అంటే అమ్మాయి వచ్చి నా ముందర వచ్చి ఇట్లా నన్ను హే ఐ లైక్ యూ బ్రో అందనుకో, నేను ఓకే ఐ లైక్ యూ టూ అంటా కానీ పక్కన వాళ్ళకి పోయి హే బోగస్ ఇవాళ ఏమైందో తెలుసా, మా అమ్మాయి ఆరెంజ్ డ్రెస్ వేసుకుంది, మనం కూడా ఆరెంజ్ బట్టలు వేసుకుందాం అంటే వచ్చి దాంతో నన్ను ఉల్టాలు అటకాయించి హే మా అమ్మాయి వాళ్ళ కోల్గేట్ తోటి పళ్ళు తోముకుంది, మనం కూడా కోల్గేట్ తోటి పళ్ళు తోముకుందాం అంటే ఏమంటావు? వాట్ విల్ యూ సే బోగస్, కమ్ ఆన్ టెల్ మీ. నీ సావు నువ్వు సావు, అది దట్స్ వాట్ ఐ నాకు వేరే పనులు ఉన్నాయి, దట్స్ వాట్ ఐ వాంట్. సో అవన్నీ ఫార్ ఫెచ్డ్ ఉండే చాలా. అండ్ వీడు వచ్చేసి ఒక టెక్నికల్ జాయింట్ లాగా పనిచేసిండు. అండ్ నాకు అగైన్ ఇదో మనం ప్లాట్ లోకి వెళ్తున్నాం కాబట్టి నాకు బొచ్చడు బొక్కలు కనబడినాయి. ఆఫ్ కోర్స్. సో నీవేమైనా ఉన్నాయా? నేను వేరే పాయింట్కి వెళ్ళే ముందర ఈ పాయింట్ అవును అదే చూసిన, నేను పుస్తకం రాసుకొని వచ్చినావు నువ్వు ఇవాళ చాలా రోజుల తర్వాత నీ బ్లాక్ బుక్ తీసినావు. ఇవాళ కొంచెం చాలా అగ్రెసివ్గా వచ్చినట్టు నువ్వు ప్రిపరేషన్ కి. ఈ సినిమా బ్రో బేసిక్ గా జస్ట్ ఒక 2-3 థీమ్స్ అంటే దారాల్లాగా ఉండే, ఆ దారాల చుట్టూ ఇంకా మొత్తం వేలాడిచ్చారు చూడు చెత్త, అట్లా ఉండే సినిమా ఇది. ఇన్ఫాక్ట్ మనము హోలీ అప్పుడు వాళ్ళు అది ఇస్తారు చూడు స్వీట్లు, నువ్వు ఎప్పుడన్నా హోలీ ఆడుతుంటే దాన్ని ఏమో అంటారు, కలర్ ఉంటాయి, స్వీట్ ఉంటుంది, అది చక్కెరతో చేస్తారు తపరించుకోనికి. నాకు ఆ మూవీ మొత్తం అట్లానే అనిపించింది. ఇలాంటి అనాలిసిస్ దొరుకుతుందా? స్వీట్ అందుకే సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎస్. సో నువ్వు అంటుంటే నాకు అదే గుర్తొస్తుంది, ఇట్లా హోలీ అప్పుడు అందరు దండల్లాగా వేసుకుని వెళ్తుంటారు. సో ఈ మూవీ అంతా అట్లానే అనిపించింది నాకు. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే స్వీట్ లేకుండే ఇక్కడ, తీపి లేకుండా చప్పగా ఉండే మొత్తం. సో బేసిక్ గా థీమ్స్ ఏంటంటే ఓవరాల్ ఒకటి ఆ హ్యూమన్ ఇంటరాక్షన్, అదొకటి చెప్పదలుచుకున్నారు మెయిన్ గా ఈ కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్ లో. ఈ డిజిటల్ ఇంటరాక్షన్ కాకుండా పర్సనల్ ఇంటరాక్షన్, హ్యూమన్ ఇంటరాక్షన్ పెంచుకోవడం మీద ఫోకస్ చేశారు. ఇంకోటి వచ్చేసి కొంతవరకు రీడింగ్ అండ్ రైటింగ్ మీద, అంటే చాలా లైట్ గా, చాలా డిస్టెంట్ చాలా లైట్ గా. ఇంకోటి దేని మీదైనా ఎఫర్ట్స్ పెడితే అది వచ్చే తెలుగులో రివార్డ్ ఏమంటారు, ఏదో లాభం వచ్చే లాభం. యాక్చువల్లీ లాభం ఇస్ ప్రాఫిట్ కానీ రివార్డ్ కూడా అనుకోవచ్చు అనుకుంటా. లాభం మీద కన్ను పెట్టకుండా పని చేయడం, ఒక శ్రమ అంటారా, ఏంటి శ్రమ పెట్టడం లేకపోతే పని చేయడం, పని చేయడం. నువ్వు మళ్ళీ ఓ డెప్త్కి వెళ్ళకి పైపకి వెళ్ళి చెప్పు, ఆ మూవీనే పైపకి వెళ్ళి టచ్ చేసింది. ఇక మనం రివ్యూ కూడా ఇట్లా డెప్త్కి వెళ్తే రాస్తాం అంతే. రైట్. సో ఒక లాభం మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా పని చేయడం, అదొకటి టచ్ చేశారు. ఇంకోటి అంతే. సో బేసిక్ గా ఈ 3 ఓకే, ఈ 3 థీమ్స్ ఉండే లైట్ గా, అది చెప్పదలుచుకున్నారు. కానీ ఇది చెప్పడానికి దీని చుట్టూరా నువ్వు అన్నట్టే చాలా కన్విక్షన్ లేకుండా, ఒకలాగా అది క్రెడిబిలిటీ లేకుండా, అంటే అసలు నీకు అసలు నమ్మకం కలగదు. బేసికలీ ఏంటంటే వాళ్ళు ఏదేదైతే చెప్పారో ఆ మూవీలో అది లేకుండా మూవీ తీస్తారు. వాళ్ళకి ఎంతైతే వాళ్ళు మనం హ్యూమన్ ఇంటరాక్షన్ చేయాలి, ఈ సోషల్ మీడియా దీనివల్ల మనం సంకనాకపోతున్నాము, అది ఇది మన ఫ్యామిలీలో రిలేషన్స్ పాడైపోతున్నాయి, మన ఫ్రెండ్స్ లో రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి, మనం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవట్లేదు, ఇది ఒక పెద్ద థీమ్ ఉండే. తాతది ఇంకా ఈ పిల్ల ఈ నందిని ఏమో వాళ్ళ నీ సొంత రూమ్మేట్ ఉండి నీకు తొలవదా అంట చూడు, ఏడుస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా బాల్కనీ ఏడుస్తూ ఉంటే నేనేదో తోసేస్తా బాల్కనీకి, ఎప్పుడు ఏడుస్తుంటాం ఇట్లా, ఎప్పుడు ముండమొక్క వేసుకొని కూర్చుని తట్టుపో అని చెప్పి పంపించేస్తున్నాయి. బట్ ఎనీవేస్, ఎందుకంటే మెంటల్ హెల్త్ ని సీరియస్ అది మనం ఫెమినిస్ట్, వీఆర్ ఫెమినిస్ట్, మనం సపోర్ట్ చేస్తాం ఇటువంటివి. సో అదొక యాంగిల్ ఉండే, ఏది ఆ హ్యూమన్ ఇంటరాక్షన్స్ వల్ల మన చుట్టుపక్కల సరౌండింగ్స్ తో మనం ఎప్పుడు కనెక్టెడ్ ఉంటాము అన్నది ఒక ఇది ఉండే. ఫోన్లలో కనెక్టెడ్ ఉండడం కాదు, ఫిజికల్ గా కనెక్టెడ్ ఉండాలి. ఆ మొత్తం ఆ చిన్న పాపకి వాడు అంజాన్ని కొట్టి వెళ్ళిపోతాడు స్టార్టింగ్ లోనే, పాపం వాళ్ళ సొంత తాతకి పైసలు ఇయ్యాడు రోడ్ పైన, ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. సో అదొకటి ఇది ఉండే. కానీ ఒక ఆడియన్స్ గా మనకు మూవీలో నాకు అది కనెక్షన్ కనబడలే. రైట్, అదే ఎందుకంటే అది చాలా, నేను చెప్తా ఎందుకో, అక్కలేని లవ్ స్టోరీ పెట్టిరు మళ్ళీ, నాకు అదే ఒళ్ళు మంట. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా బోగస్, ఇవన్నీ కొంచెము మరీ ఎందుకు మనం యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ హోల్ ఆడియన్స్ మనం అంత పెద్ద లవ్ స్టోరీ క్రేవింగ్ కేటగిరీనా అనిపిస్తుంది. కాన్సెప్ట్ మంచిగా ఉండే, సెరెండిపిటీ తీసిండ్రు, తొక్కతలు 100 తీసిండ్రు, కానీ అందులో ఈ సోషల్ మెసేజింగ్ లేకుండే. నాకు పిల్ల కావాలంటే పిల్ల కావాలన్నట్టుండే, నేను 10
10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ పిల్ల మళ్ళీ దొరికిందంటే మళ్ళీ వదిలేదు లేదన్నట్టు ఉంటుంది. ఈ సెరెండిపిటీ, యూ గాట్ మెయిల్, ఇవన్నీ కొంచెం డిస్టెంట్లీ ఇలాంటి కాన్సెప్టే. ఇందులో కనుక నువ్వు ఈ పక్కనంతా ఈ మెసేజింగ్లు పెట్టుకొని దీని ఎపిసెంటర్ లవ్ స్టోరీ పెడితే, ఓ లవ్ థీమ్ పెడితే నాకు ఎక్కడో కాలుతుంది. ఎందుకు తెలుసా? ఇది ఫాల్స్హుడ్, ఇది ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ తప్పు. ఇది అవును, నువ్వు నేను చదువుతాం, బుక్కులు చదువుతాం, కుప్పలు బుక్కులు చదువుతాం, మనం బయోగ్రఫీలు చదువుతాం, లెటర్స్ బై సో అండ్ సో అని చదువుతాం. అండ్ క్వాలిటీ లెటర్స్ ఉంటాయి. ఎవరో రోడ్ పక్కన ఉన్న వాళ్ళు రాస్తలేరు, ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాస్తున్నారు. మనం చదివినప్పుడు మనం కూడా అనిపిస్తుంది, అరే నీ అవ్వాయి ఏం రాసిండ్రా బాయ్ ఉత్తరం అంటారు. చెత్తకొంపలో దొరికినట్టు ఉండవు. అవును కదా. కానీ అది చదివినప్పుడు మనం ఇక నేను అంతా నా పెట్టబిడ్డ గిడ్డ అంతా వదులుకొని ఫస్ట్ పోయి రాసిన నేను కలిసి వాడికి కాళ్ళు మొక్కుకుంటా, వాడికి ముద్దు పెడతా, వాడికి కావాల్సిన పనులన్నీ చేసి పెడతా అంటాను. అదే అంటున్నా నేను, ఆ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు, సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్, ఆ డిస్కనెక్షన్ టు రియాలిటీ. నువ్వు రియలిస్టిక్ మెసేజ్ ఒకటి కన్వే చేయడానికి ట్రై చేస్తూ నీ ప్రిమైస్ నే అన్రియలిస్టిక్ చేసేసినావు. నీకు అర్థమవుతుందా? నాకు ఎక్కడ ఆ మెసేజ్ ఎక్కలేదు. నేను దాన్ని వేరే రకంగా చూస్తా. రియలిస్టిక్ మెసేజ్ కన్వే చేస్తున్నాడని చూడట్లేదు నేనేమంటానంటే ఇలాంటి థీమ్స్ కొంచెం అది మళ్ళీ దాని మీద ఒకలాంటి ఎక్స్పోజర్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో, కానీ దాని మీద ఏదైతే బిల్డ్ చేస్తారో ఈ ప్లాట్, ఈ లవ్ స్టోరీ అండ్ ఆ ప్లాట్ పాయింట్స్, ప్రోగ్రెషన్, అది చాలా ఫార్ ఫెచ్డ్ ఉండే. నువ్వు అన్నట్టు చాలా మరి ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎక్స్ట్రీమ్ ఫ్యాంటసీ. దట్ వాస్ ద వర్డ్. ఆ ఫ్యాంటసీ వరల్డ్ లాగా క్రియేట్ చేస్తుండే. అది జస్టిస్ చేయలే ఆ మెసేజింగ్ కి. ఆ పాయింట్స్ ని ప్రూవ్ చేయడానికి ఎక్కడో ఫ్యాంటాస్టికల్ ఫ్యాంటసీ అవసరం లేకుండే. అంత అసలు అవసరం లేకుండే. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ కలుసుకున్న తర్వాత అరే మనం ఇద్దరం ఒకటే, నా థింకింగ్ ఇలాగ అయిపోయింది, రైట్, ఓకే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసినావు, నువ్వు చాలా గొప్పదానివి అని చెప్పి వాళ్ళు ఒక మిషన్ లాగా కలిసి మిషన్ కంప్లీట్ చేయడానికి వెళ్తున్నట్టు ఉంటే బాగుండేది. రైట్. అది వచ్చి వీడిని కౌగులిచ్చేసుకొని లవ్ అయిపోయి వీడు అది కూడా నాకు నచ్చింది. ఆ హాస్పిటల్ సీన్ ఉంటుంది చూడు, అది ఒక్కటే నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తికేయ చాలా ప్రాక్టికల్ మనిషి. వాడు అంతా చేసి హాస్పిటల్కి వెళ్తాడా దానికి కలవనీకి, వాడు లాస్ట్ మూమెంట్లో కలవాడు చూడు. ఇప్పుడు నేను ఏమని అడుగుతానే, నీ కోసం ఇదంతా చేసిన, ఇప్పుడు నన్ను లవ్ చేయని అడుగుతానా? ఏమంటది అది, నువ్వురా అంటది. అవసరమా నాకు ఇవన్నీ? ఏ తప్పిదంతా ఎఫెక్ట్ అయినా ఇన్ఫ్లుయెన్స్ అయినా కరెక్టే, నా పని నేను చేసుకుంటా పోయి అని చెప్పి వెళ్ళిపోతాడు చూడు. అదే, సో అది లాభం లేకుండా. ఎగ్జాక్ట్లీ. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ లో నాకు ఓకే దిస్ ఇస్ రియలిస్టిక్ రా బాయ్, ఇక్కడ వచ్చి అనవసరంగా మెలో డ్రామాటిక్ చేయలేదు, మంచి పని చేసి ఇంత వదిలేసి అనిపించింది. రైట్. సో నాకు ఉన్న పాజిటివ్స్ అన్ని ఈ సినిమాలో డిస్కౌంట్ పాజిటివ్స్. అవును. సో ఈ డిస్కౌంట్ పాజిటివ్స్ ఏంటంటే ఈ 3 థీమ్స్ ఏదైతే ఉన్నాయో, హ్యూమన్ ఇంటరాక్షన్ మీద, రీడింగ్ అండ్ రైటింగ్ మీద, సాఫ్ట్ స్కిల్స్, ఆ లెటర్ రైటింగ్ మీద, ఆ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద ఏదైతే ఉందో అదొకటి. ఇంకా పని అనేది మంచితనంతో అయినా లేకపోతే ఇట్లా హెల్ప్ ఒక రిటర్న్ కోసం కాకుండా జస్ట్ అట్లా సర్వీస్ కోసం, సర్వీస్ మెంటాలిటీ అంటారు కదా, దానికోసం చేయడం అనేది ఇవి డిస్కౌంట్ పాజిటివ్స్. ఇది కాకుండా డిస్కౌంట్ పాజిటివ్ ఏంటంటే నాకు మ్యూజిక్ వాజ్ నాట్ బ్యాడ్. అది మరీ ఇట్లా ఎక్సెప్ట్ ఆ ఫస్ట్ పార్ట్ అని పక్క, అదే అనుభవం నేను. ఫస్ట్ పార్ట్ అని అంత తిట్టడం, మళ్ళీ మ్యూజిక్ అంటే ఫస్ట్ పార్ట్ అని పక్కన పెట్టి ఎప్పుడైతే ఆ మ్యూజిక్ కూడా కొంచెం సీరియస్ గా అవుతుందో, అది కొంచెం బ్యాక్గ్రౌండ్ లోనే ఉండే, మరీ పైకి వచ్చి చెవుల్లో దూరి అట్లా ఏం చేయలేదు. సో దట్ వాజ్ నాట్ బ్యాడ్ అంటున్నాను, ఇట్ వాజ్ నాట్ డిస్రప్టివ్ అంటాను. ఓకే. సో అదొక డిస్కౌంట్ పాజిటివ్. ఓకే. ఇంకో డిస్కౌంట్ పాజిటివ్ ఏంటంటే నాకు, నువ్వు హాస్పిటల్ సీన్ అన్నావు, నేను ఒప్పుకుంటా దానికి, ఆ ట్రీట్మెంట్. అది కాకుండా నాకు ఇంకో డిస్కౌంట్ పాజిటివ్ ఏముండే అంటే ఆ ఫైనల్ అన్స్పోకెన్ మీటింగ్ ఉంటుంది కదా ట్రైన్ లో, అట్లీస్ట్ అక్కడ నువ్వు ఇంత సెటప్ చేసినావు, వీళ్ళు పల్లీల్లో కొకేన్ కలుపుతున్నారు, వాళ్ళ సీక్రెట్ కొకేన్ ఇస్ హెల్ ఆఫ్ డ్రగ్. పల్లీల్లో, మసాలా పల్లీల్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్, పల్లీలు కాదు అది అటుకులు, అటుకుల్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్, షెఫ్ సీక్రెట్ ఏంటంటే ఇట్లా జస్ట్ 1 మిల్లీగ్రామ్ కొకేన్ అంతే స్ప్రింకిల్ చేసి మస్తు. కోకోకోలా ఫార్ములా ఉండేది, హౌ టు మేక్ కోకోకోలా అడిక్టివ్ అంటే యాడ్ కోకేన్. అంతే ఎగ్జాక్ట్లీ. సో ఆ సీన్ సినిమా అంతా సెటప్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇక్కడ పే ఆఫ్ వచ్చింది. ప్లస్ వీళ్ళిద్దరు అసలు మాట్లాడకుండా ఉండడం అనేది ఇట్ కైండ్ ఆఫ్ మ్యాచ్డ్ విత్ ఈ క్యారెక్టర్, నందిని క్యారెక్టర్ వెనకాల ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, ఫోన్లు లేకపోవడం, సోషల్ మీడియా లేకపోవడం, ఇంకా లెటర్స్ తో కమ్యూనికేట్ చేయడం, ఇదంతా ఒకలాంటి ఏమంటారు ఎక్స్ట్రోవర్టెడ్ కాకుండా ఇంట్రోవర్టెడ్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్, రైట్? సో వీళ్ళిద్దరూ అదే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లో ఫిట్
హిట్ అయిపోయాక వీళ్ళిద్దరు కలగానే హే నందిని హే కార్తికేయ 2 అంటే అట్లా మ్యాచ్ కాదు. కరెక్ట్. సో వీళ్ళు ఎంతైతే సైలెంట్ గా మూమెంట్ తీసేసారో అది కూడా నాకు ఫిల్మ్ మేకింగ్ వైజ్ ఆ ఒక్క చిన్న మూమెంట్ ఒక డిస్కౌంట్ పాజిటివ్ నాకు. ఓకే, నాకు నేను ఆ క్లైమాక్స్ ఆ ట్రైన్ సీన్ కూడా ఒప్పుకుంటా. ఫైనల్ సీన్ ఏదైతే ఉంటుందో దట్ వాస్ ప్రిటీ గుడ్ సీన్. నేను కూడా యాక్చువల్లీ ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఉంటుందా మళ్ళీ పాట ఉంటుందా అయింది అన్నట్టు అనుకున్నాను నేను. బట్ అక్కడ నేను మ్యూజిక్ ఒప్పుకుంటా. ఎక్కడైతే వాళ్ళు దే సపోర్టెడ్ ఆ సీన్ విత్ ద మ్యూజిక్ చాలా బాగుంది. అదే అంటున్నా బ్యాక్గ్రౌండ్ లోనే ఉంది, ఎక్కడ పైకి రాలేదు ఎట్లా. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్స్ ఆఫ్ మైండ్ which happened in that scene is they allowed the scene to establish itself. Breathe. You're right. వాళ్ళు ఇట్లా ఫాస్ట్ గా అని కట్లు చేయకుండా వీడికి ఎంతైతే ఫాస్ట్ గా లవ్ అవుతుందో అంత ఫాస్ట్ గా కళ్ళ నీళ్ళు వచ్చేసి వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తుడుచుకొని అవన్నీ కాకుండా మెల్లిగా షీ అబ్జార్బ్స్ హీ అబ్జార్బ్స్ అది రియలైజ్ అయ్యి ఒక సెకండ్ షీ టేక్స్ ఇట్ ఇన్ అండ్ దాని తర్వాత దెన్ షీ కైండ్ ఆఫ్ మిక్సెస్ ఇట్ అండ్ వాడు కూడా చూస్తాడు. అవన్నీ కొంచెం స్లో మోషన్ వాడినరు బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే. ఇట్ వర్క్డ్. ఇంకోటి ఏం దాని ఫేవర్ లో పోయిందంటే ఆ సీన్ లో మనోడు వీళ్ళిద్దరు సీక్రెట్ రెసిపీ ఉంటుంది కదా మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా, మాస్టర్ షెఫ్ 2 చుక్కలు, మాస్టర్ షెఫ్ సోమాలియా ఉండేది 2 చుక్కలు నిమ్మకాయ ఇదంతా ఉంటాయి కదా. సో ఆ లాస్ట్ సీన్ లో అది మ్యూట్ చేసి పడేశారు. అవును అది రానిలే. అది ఇంకా మూడ్ ని మెయింటైన్ చేయడానికి అది కూడా మ్యూట్ చేయకపోయింటే కొంచెం మరి. ఇంకోటి వాళ్ళు దే లెఫ్ట్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇన్ ద ఇది అంబియన్స్ నాయిస్ ఆ ట్రైన్ స్టేషన్ నాయిస్ ఏదైతే ఉందో దే లెఫ్ట్ ఇట్ ఓపెన్ విచ్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్. అవును, బికాస్ నీకు ఆ ఫీలింగ్ ఉండే ఓకే ట్రైన్ స్టేషన్ లోనే అవుతుంది, వీళ్ళు డ్రీమీ చేయలేదు ఇది. కానీ ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ ఫర్ దిస్ సీన్, జస్ట్ ఫర్ దట్ మూమెంట్. అవును. సో దట్ ఈస్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఇంకో డిస్కౌంట్ పాజిటివ్ ఇప్పుడే చెప్పేస్తున్నాం. నాకు అలా డిస్కౌంట్ పాజిటివ్ అర్థం కాదు. నాకు నచ్చింది the main characters acted well. Whatever they were supposed to do, they acted well. నాకేం ప్రాబ్లం లేదు. నందిని గానీ కార్తికేయ 2 గానీ డాక్టర్ వాడు ఉంటాడు సందీప్, వాడు మంచిగా చేశాడు. ఆ రషీద్ గిషీది ఎవరైతే క్యారెక్టర్లు ఉండేనో వాళ్ళు మంచిగా చేశారు. వీడి బెస్ట్ ఫ్రెండ్ కూడా బాగా చేస్తుంది కదా భాగి. అవును, ఆమెది కొంచెం రైటింగ్ నాకు కొంచెం వీక్ అనిపించింది. బట్ షీ వాజ్ వెరీ ఫ్రీ, టిపికల్ టామ్ బాయ్స్ బెస్ట్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్. అది మంచిగా చేసింది. నాకు బ్రహ్మాజీ యాక్టింగ్ చాలా నచ్చింది. That is he was the guy. Adi. Yeah. Na only one and remaining discount positive adunde bro. Brahmaji is logic. నాకు బ్రహ్మాజీ ఐ డోంట్ నో వై, నాకు ఎందుకో తెలియదు కానీ బ్రహ్మాజీ కామెడీ చేస్తే మాత్రం ఐఎమ్ అ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్. నాకు బ్రహ్మాజీ కామెడీ అతడు నుంచి ఇష్టం. నాకు ఎప్పుడు ఇష్టం నాకు గుర్తులేదు కానీ బేసిక్ గా బ్రహ్మాజీ కామెడీ చేస్తే నాకు చాలా నచ్చింది. అవును, హీస్ ఎ వెరీ ఏమంటారు సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా ఉంటుంది ఆయనలో. యూ డోంట్ సీ హిమ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ. నాకు తెలుసు ఎందుకు తెలుసా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెద్దగా మార్చాడు. నాకు సడన్ గా మారుస్తాడు అనిపిస్తుంది, లైక్ మచ్ మోర్ సడన్ దెన్ అదర్ యాక్టర్స్. నాకు ఇన్ఫాక్ట్ నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంది. ఎందుకు మనం ఇవాళ ఎంత ఉల్టా పుల్టా ఉన్నాం. బ్రహ్మాజీ తోటి ఒకటి ఏంటంటే హీ విల్ టెల్ ఎ వెరీ సీరియస్ లైన్ విత్ ఎ సిమిలర్ ఫేస్ ఆర్ విత్ సిమిలర్ ఎక్స్ప్రెషన్. మేబీ ఐ మెంట్ బాడీ లాంగ్వేజ్ సడన్ గా మారుస్తాడు. ఓకే, నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు డీజేటీలో ఫేస్ మిస్ట్ కొట్టుకుంటా అని ఇట్లా కొట్టుకుంటుంటాడు మొహానికి. నాకు డీజేటీలు కంటే ఈవెన్ చేస్తే మాత్రం నాకు చాలా జాతిరత్నాల్లో కూడా చాలా బాగా డిస్టింగ్విష్డ్ ఉంటాడు నిజంగా. బ్రహ్మాజీ ఈజ్ ఎ ఫైన్ యాక్టర్ యాక్చువల్లీ. ఇన్ జనరల్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. కానీ నాకు కామెడీలో మాత్రం పిచ్చి పిచ్చి నష్టం. ఈ మూవీకి సంబంధించి అయితే ఐ థింక్ ఆ ఉన్న 5-10 minutes వాట్ ఎవర్ స్క్రీన్ టైం ఉండేనో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఇనీషియల్ ఇది వాడు మురిసిపోతాడు చూడు, మోజో ఇస్ అ నైస్ నేమ్ అన్నావు కదా అందుకనే థ్యాంక్ యూ అంటాడు. ఫ్రమ్ దాట్ సీన్ ఇన్ఫాక్ట్ నాకు ఆ ఎంట్రీనే ఎంత మంచిగా నచ్చింది సార్. యు నో వాట్ వాస్ ద థింగ్ దట్ కాట్ మై ఐ వెన్ హీ ఎంటర్స్, ఆయన బ్యాక్ సైడ్ ఉంటది ఆ రూమ్ లో ఎంటర్ అవుతున్నప్పుడు. జనరలీ మూవీస్ లో అండ్ ఐ డోంట్ నో ఇది యాక్టర్ చేస్తాడా డైరెక్టర్ చేస్తాడో తెలియదు కానీ he walks in as he's walking towards the owner ఉంటాడు కదా, అజయ్ is the name of the actor పేరు. నడుస్తూ ర్యాండమ్ గా he'll pick up one tissue paper. అక్కడ టిష్యూ బాక్స్ ఉంటుంది టేబుల్ పైన, he'll randomly pick it up అంతే. And he maintains that all through his character. I don't know అది వాలంటరీగా చేశారా లేకపోతే ఆయన ఇన్వాలంటరీగా చేశాడో అర్థం కాలేదు కానీ wherever he goes కదా he keeps picking random things. యాపిల్ తీసుకొని తింటున్నాడు, వీళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు కింద ఏదో ఏరుతున్నాడు, అది ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు వాట్ ఎవర్. సో ఇన్ జనరల్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఈ మైక్రో యాక్టింగ్ అంటారు చూడు, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ వెన్ యాక్టర్స్ డూ దాట్ జనరల్ గా. అండ్ బ్రహ్మాజీ యాక్టింగ్ అయితే వాజ్ అగైన్ ఉన్న దీంట్లో ఉన్న చెత్త కుప్పలో
బ్రహ్మాజీ వాజ్ ద కింగ్ ఇన్ ద హోల్ ఇది మళ్ళీ నాకు ఇక్కడ ఒక స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై ఏమవుతుందంటే బ్రహ్మాజీ యాక్టింగ్ కూడా ఐసోలేటెడ్ గా చూస్తే ఆ కామిక్ రిలీఫ్ అనేది నాకు నచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా నాకు సినిమా డోక్ వచ్చేసింది. సో ఇది కొంచెం మంచి రిలీఫ్ లాగా ఉంది. నిద్ర చేసినాం అప్పుడే ఫ్రెష్ గా. క్రిటికల్ గా ఒక సినిమా పరంగా చూస్తే ఆ సినిమాకి బ్రహ్మాజీ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ ట్రాక్ ఉండడం ఒక నెగటివ్. నాకు ఆ మూమెంట్ లో అట్లా వచ్చి సడన్ గా కామెడీగా చేయడం అనేది ఒక క్యారెక్టర్ నాకు అస్సలు ఫిట్ కాలేదు. అది అట్లా ఇదిగో ప్రిమైస్ కి ఒక నీళ్ళ బకెట్ లో నూనె చుక్కలు ఇట్లా వేస్తే ఇట్లా అదే సెపరేట్ గా ఉంటది కదా, అట్లానే అనిపించింది నాకు. దరిద్రమైన ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అదే కరెక్టే. ఎట్లయితే థై గ్యాప్ లో బోగస్ ఉంటాడు అని చెప్పొచ్చు, అది కూడా చెప్పుండొచ్చు. బట్ నో, నువ్వు అవన్నీ మంచి ఇంటెలిజెంట్ వాడవు ఎగ్జాంపుల్స్. రైట్. ఇక మనం మళ్ళీ మన ఫార్మ్ కి వస్తే, మన పర్పుల్ ప్యాచ్ కి వస్తే కుప్పలు నాకు ఇట్లా పడతానే ఉన్నాయి షార్ట్లు. స్టార్టింగ్ నుంచి ఆ ఓవర్ డూయింగ్ ఆఫ్ ఏమంటారు, ఆ ఫోన్ రింగ్, ఆ మీటింగ్ లో అది ఫోన్ చేస్తూనే ఉంటే వీడు సైలెంట్ కూడా చేయడం. అది మరీ టూ మచ్. అది నేను నార్మల్గా వైబ్రేషన్ పెడితేనే వాడు 10 సార్లు అరుస్తాడు మా మేనేజర్, అరే ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్ బ్రూట్ ప్లీజ్, ఐ బెగ్ యూ వాంట్, అదర్వైజ్ ప్లీజ్ గో టేక్ ద కాల్ అండ్ కమ్ బ్యాక్ అంటాడు. ఫోన్ ఎవడు చెప్పకపోయినా ఇన్స్టెంటివ్ గా ఫస్ట్ నువ్వే సైలెంట్ చేస్తావు. అరే నేనే ప్రెజెంటేషన్ ఇస్తున్నా, నాకు డిస్టర్బెన్స్ ఎందుకు, నేను సైలెంట్ లో పెడతా, ప్రెజెంటేషన్ తర్వాత చూసుకుందాం అని. కానీ వీడు మరీ 2 సార్లు 3 సార్లు అందరు పేరు కూడా చూస్తున్నారు. వీడు మళ్ళీ సిగ్గుపడ్డం, వీడు చూస్తున్నాడు, అరే పోరి వీలు వస్తుంది అన్న అని చెప్పి ఏం నడుస్తుంది అది మొత్తం. నాకు అక్కడే నాకు అర్థం కాలేదు. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ కన్ఫ్యూజ్ ట్రీట్మెంట్ అనిపించింది. దాన్ని కామెడీగా చేయడానికి అనుకుంటున్నారా, దీన్ని యాక్టింగ్ చేయబుద్ధి అవుతుందా, వీళ్ళు డ్రామా చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళు ఫైర్ అయినప్పుడు కూడా చాలా క్యాజువల్గా వెళ్ళిపోతుంటారు ఇద్దరు. నేను అట్లా ఫైర్ అయ్యి ఎవరైనా ఫైర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లాంటి పనులు చేయ. ఏంది, నేను క్లయింట్ మీటింగ్ అప్పుడు మ్యాప్స్ వాడకుండా నేను కొత్తగా నేర్చుకున్న స్కిల్స్ వాడతానైతే అంత రిస్క్ ఎవరు. ఆ టైంలో నేను హ్యూమన్ ఇంటరాక్షన్ క్లయింట్ కలిసి పెంచుకుంటాను. వాపస్ వచ్చే దారిలో చేసుకోవచ్చు, తీరిగా చేసుకో హాయిగా. అంటే వాడికి దారి తెలిసిపోతుంది. కార్తికేయ 2 కదా, ఒక్కసారి వెళ్ళి గుర్తుంటే కార్తికేయ. ఇవన్నీ చాలా ఫార్ ఫెచ్డ్ అనిపించింది, చాలా ఫార్ ఫెచ్డ్ ఉండే. సో ఎందుకు అట్లా చేసిండు? స్టోరీ మంచి ఏదో కష్టపడి రాసిండు, 18 pages రాయిపించిండు నందిని తోటి, పాపం అక్కలేని తెలుగులా. మరి రాపించినప్పుడు మంచి ఇది కూడా సీరియస్ గా చేయించుండొచ్చు కదా. నాకు అక్కర్లేనివి ఏమనిపించినాయి తెలుసా, ఈ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్లు ఉన్నాయి చూడు, అవి కూడా నాకు కొంచెం అక్కర్లే, ఆ క్యారెక్టర్ కి అంత బిలీవబుల్ అనిపించలే నాకు. ఈ ఫస్ట్ సాంగ్ కి సెటప్ ఏముండే, ఎట్లా స్టార్ట్ అయింది గుర్తు? బ్రేకప్ అవుతుంది కదా, వాడు ర్యాండమ్ గా పోయినాడు, తాగిపోతే ఏడుస్తుంటాడు కదా. రైట్. ఆ సెటప్ కూడా నాకు చాలా రెడిక్యులస్, ర్యాండమ్ అనిపించింది. అది టోటలీ ర్యాండమ్ అనిపించింది. ఈధర్ వాళ్ళు పాట షూట్ చేసి ఏదో కట్ చేసినట్టున్నారు, ఎడిట్ లో పోయిందో. ఎందుకంటే వాడు ఎందుకు ఎవడైనా డాన్స్ చేస్తాడు నీతో ర్యాండమ్ రోడ్ పైన? అది వదిలేసాయి. ఆ లిరిక్స్ ఏంది, వాడు ఆ పాటకి ఎట్లయితే ఆ లీడప్ ఉండే చూడు, అందులో వాడు చేసే పనులు కూడా చాలా ఫార్ ఫెచ్డ్ ఉండే, అసలు బిలీవబుల్ లేకుండే. కార్తికేయ ఎప్పుడైనా ఫార్ ఫెచ్డ్ ఉంటాడు అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. నాకు అదే అనిపిస్తుంది, మొత్తం క్యారెక్టర్కి వెళ్ళి బయటకు రాలేదనుకుంటా కార్తికేయ. ఇంకా అట్లనే నన్ను మనులు మాణిక్యాలు వెతుక్కుంటా అన్నట్టు ఉంటాడు. కానీ నాకు ఇంకో పాజిటివ్ అని అనిపించింది అంటే, ఈ సినిమా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లలో సైమల్టేనియస్ గా రిలీజ్ అవ్వడం అనేది, అది మళ్ళీ బ్యాక్ ఎండ్ ఎకనామిక్స్ పాజిటివ్ అంటున్నాం. ఇది పాజిటివ్ అంటాను, ఎందుకంటే ఒక ఆర్టిస్టిక్ పర్స్పెక్టివ్ నుంచి ఒక పాజిటివ్ ఇది. ఎకనామిక్స్ వైజ్ అది ఎట్లా వర్క్ అవుట్ ఉందో నాకు తెలియదు బ్యాక్ ఎండ్ లా. కాకపోతే నువ్వు ఒక సినిమా తీస్తున్నావు అంటే నీకు ఏం కావాలి, మోర్ దెన్ ఎనీథింగ్ నీకు ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. తీస్తున్నాడు, పైసలు కావాలి, ఐ వాంట్ మనీ, రికగ్నిషన్. దానికంటే ఇదో నాకు తెలియదు, ఇంకా నేను అన్ని సినిమాలు తీయలే. ఐబాల్స్, అట్లాంటివా? వ్యూవర్షిప్. నీకు అంత కష్టపడి నువ్వు కొట్టించుకొని ఒక సినిమా తీస్తున్నావు అంటే నీకు ఎంత మంది చూస్తే నీకు అంత బెనిఫిట్. నాకు చెప్పు, బటర్ఫ్లై కూడా 2 ప్లాట్ఫామ్ లో ఉన్నాయి కదా, నువ్వు ఆహాలో చూసినట్టున్నావు బటర్ఫ్లై, నేను ఎక్కడ చూసినా? నెట్ఫ్లిక్స్ లో చూసినా, నాకు గుర్తులేదు. బటర్ఫ్లై లో ఈ మధ్య ఇది చాలా కనబడుతుంది నాకు, 2-3 ప్లాట్ఫామ్లలో ఉన్నాయి. బట్ యాక్చువల్ గా నాకు ఇది ఒక విష్ లిస్ట్ ఐటమ్ ఉండే. ఏంటంటే బటర్ఫ్లై ఇట్లా మళ్ళీ బటర్ఫ్లై గురించి కాదు, సినిమాలు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసే ఆప్షన్ ఉండాలి. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఉన్నారో, మారుదాం బోగస్ థైగా అంతా మార్చేస్తుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్క్లూజివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా, ఓకే నువ్వు ముందు ఎక్స్క్లూజివిటీ కోసం ఒక సినిమాకి నువ్వు 40 కోట్లు ఇస్తున్నావు అంటే, సరేరా బాయ్ ఇప్పుడు 10 20 ఇవ్వు,
పక్కనోడు ఇంకో 15 5 ఏదో చూసుకుంటాడు. బేసిక్ గా నీకు ఓవరాల్ ఏమవుతుందంటే నీకు ప్రొడక్షన్ అండ్ ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి నీకు లంసమ్ అమౌంట్ వస్తుంది మల్టిపుల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ తో. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఉన్న వాళ్ళు అందరు చూస్తున్నారు ఈ సినిమా. ఆ కన్జ్యూమర్ వచ్చి హాట్స్టార్ సబ్స్క్రైబర్ అయినా ఓన్లీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ అయినా ఇట్లా ఎక్కడున్నా గానీ వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంటది నీ సినిమా చూడడానికి. అది కావాలి మనకి. ఇది నేర్చుకుంటది ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ చిన్న చిన్నవి అవుతున్నాయి కదా, ఎందుకు అవుతున్నాయి? థై గ్యాప్ అన్ని ప్లాట్ఫామ్స్ లో అవైలబుల్ ఉంది. అది మన థై గ్యాప్ ట్రెండ్ చూసే వాళ్ళు అందరు నేర్చుకుంటున్నారు ఇండస్ట్రీ. వాళ్ళు అంటున్నారు అరే థై గ్యాప్ రైట్ ఒక అమెజాన్ మ్యూజిక్ లో, ఒక గూగుల్ పాడ్కాస్ట్ లో, స్పాటిఫై లో, యాపిల్ పాడ్కాస్ట్ లో, గానాలో, జియో సావన్ లో, ఇన్ని ప్లాట్ఫామ్స్ లో 34 ప్లాట్ఫామ్స్ లో ఉన్నప్పుడు థై గ్యాప్ లాంటి పాడ్కాస్ట్ మనం ఎందుకు 2-3 ప్లాట్ఫామ్లు ఉండద్దు? అంతే. ఐ డిమాండ్ అని అంటున్నారు ఇండస్ట్రీ. సో వాళ్ళు వస్తారు అక్కడ, మనం చేద్దాం, డోంట్ వరీ. మనమే ఏదో ఒకటి చేయాలి. ఇక ఇది మన ప్రేక్షకులందరికీ అర్థమైపోయింది, మన ప్రేక్షకులు కూడా చెప్తారు ఇక. సో ఇది ఎట్లాగో 18 pages కి ఏం సంబంధం లేని టాపిక్ కాబట్టి ఇదే కంటిన్యూ చేద్దాం. సంబంధించిన టాపిక్ మనం ఇదే కంటిన్యూ చేద్దాం. సో అదొకటి నచ్చింది నాకు. ఇది మూవీ గురించి, సినిమా క్వాలిటీ గురించి కాదు. ఇది సినిమా బ్యాక్ అండ్ స్కోప్, ఎర్నింగ్ స్కోప్ నాకు తెలిసి దీంతో ఎక్కువ పెరుగుతుంది. మనది కూడా పెరిగితే బాగుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. మనది కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇది వరకు వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్క్లూజివిటీ, నువ్వు నా దగ్గరకు వస్తే నా దగ్గరే ఉండి పడతావు, పక్కన వాడి దగ్గర పోలేవు అని. ఇప్పుడు అన్ని డోర్స్ ఓపెన్ అయ్యేసరికి వాళ్ళ మధ్య కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. అవునవును, చాలా మంచిది. అది చాలా మంచిది. నా పైసకు ఉపయోగం రాదు అది, కానీ పాయింట్ ఓకే అని మనం అనుకుంటాం అట్లా. కానీ ఉంటుంది చాలా. నువ్వు అనుకుంటున్నావు బోగస్. నువ్వు ఫస్ట్ ఈ మూవీ ఖతం చేసి తర్వాత ఈ చిల్లర మాటలన్నీ మాట్లాడదాం. ఇంకా అది నాన్స్తున్నావు, దీన్ని 2 సార్లు చూడాల్సి వచ్చింది ఈ మూవీ. మనం ఒక ప్రొఫెషనల్ క్రిటిక్ గా నేను నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ప్రొఫెషనల్ గా పాయింట్ ఏం నేర్చుకున్నా, టైటిల్ ఓపెనింగ్ సీక్వెన్స్, అందులో వీళ్ళు ఏదైతే స్టైల్ వాడారో, కాన్సెప్ట్ ఏం వాడారు, డైరీ పేజీలు, డైరీ ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ క్రెడిట్ వస్తుంది, నెక్స్ట్ క్రెడిట్స్ వస్తున్నాయి. కాకపోతే ఆ కాన్సెప్ట్ బాగున్నా, సినిమాకి రెలవెంట్ గా ఉన్నా, అందులో మీరు చూస్ చేసుకున్న టైపోగ్రఫీ అంటే ఆ అక్షరాలు, కలర్లు వేరే వేరే పెట్టారు, బ్లూ అండ్ ఆరెంజ్ ఏదో పెట్టారు, కానీ ఆ సైజ్ మాత్రం చాలా చిన్నగా, చాలా సన్నగా అయిపోయింది. అంటే వాళ్ళు దేనికి పోతుండే అంటే బాల్ పాయింట్ పెన్ తో రాసినట్టు కాదు బోగస్. ఎలా ఇవన్నీ చూస్తావా? ఇవన్నీ ఇంపార్టెంట్. ఫార్వర్డ్ చేయవా? వాళ్ళు మనకి ఓటీటీలో ఉన్న ఏకైక పెద్ద బెనిఫిట్ ఏం తెలుసా? ఫార్వర్డ్ చేయొచ్చు నువ్వు. ద లేట్ గ్రేట్ ఏఎన్ఆర్ ఏమన్నాడు తెలుసా ఒకసారి? సినిమా తర్వాత నాన్సెన్స్ అది కూడా అన్నాడు. దేనికి అన్నాడంటే, సినిమా తర్వాత క్రెడిట్స్ అన్ని వస్తాయి కదా, అంత కష్టపడి తీసిన వాళ్ళు వాళ్ళ పేర్లు అసలు సినిమా ముందు పెట్టాలి, లేకపోతే సినిమా తర్వాత పెడితే ఎవరు చూస్తారయ్యా అని కొంతకాలం అట్లా. ద లేట్ గ్రేట్ ఏఎన్ఆర్ గారి మాట్లాడినప్పుడు ఓటీటీ లేకుండే, ఆయనకు తెలియదు ఫాస్ట్ ఫార్వర్డ్ ఎట్లా పనిచేస్తుందో. ఇప్పుడు అదే నాగార్జున అనమన్ చేసేవాళ్ళు చేస్తారు, ఓపిక లేని వాళ్ళు చేయరు. పాయింట్ అదే, చేయొద్దు. కస్టమర్ చేతిలో ఉండాలి ఫ్లెక్సిబిలిటీ. ఎనీవేస్ బ్యాక్ టు మై పాయింట్. పాయింట్ బాల్ పాయింట్ పెన్ తో రాయిపించాను అనవసరంగా. అయ్యో, బాల్ పాయింట్ పెన్ తో రాసినట్టు నువ్వు ఫోన్ లో చూసినావు. అదే కదా ప్రాబ్లం. నేను పెద్ద స్క్రీన్ లో చూసా, అయినా దాంట్లో చిన్నగానే ఉండే. అంటే ఊహించుకో, ఇంకా ఫోన్ లో ఎవడైనా చూస్తే. నేను చూసినా కదా, నువ్వు బతికే అంత ఇదేందో ఫోన్ లో చూస్తే టీవీలో చూస్తే అగ్గి పెట్టించి ఇందులో చూడరా సినిమా అంటే నేను చూస్తా. ఐ విల్ వాచ్. నా షార్ప్ షూటర్ సలీం నా కళ్ళు ఏమనుకున్నావు? నీకు ఫోన్ ఒకటే దిక్కుంటే ఇదిగో నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఇంట్లో ఒక 55 ఇంచ్ పడుంది ఆడ, బోగస్. నువ్వు ఫోన్ లోనే చూస్తావు. మా ఇంటి డీటెయిల్స్ అందరికి చెప్పకు, ఆ టీవీ నాది కాదు. ఓకే, అదే అప్పులో తీసుకున్నావు ఏదో ఒకటి. నేను నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసు కదా బోగస్, నేను ఎంత పేద. మా నాన్న పక్కింటి వాళ్ళకి వెళ్ళి మునుపరాలు దొంగలిచ్చేటోడు మేము భోజనం చేయాలని. ఓకే, క్రికెట్ మ్యాచ్ చూడాలంటే నేను మా ఇంటి డాబా ఎక్కి, ఓకే, పక్కింటి వాళ్ళ కిటికీలో నుంచి వాళ్ళ టీవీలో చూస్తుండే మ్యాచ్. నీ వాచ్ కలెక్షన్ గురించి నిజాలు తీయమంటావు ఏంటి? ఈ సినిమాలో ఒక సీక్వెన్స్, ఎన్ని బస్ స్టాప్లు, ఎన్ని రైల్వే స్టేషన్లు తిరిగి, ఎంత మంది చేతులు కలిపి, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చానంటే, ఇదిగో థైగాపర్స్ కి తెలియాల్సింది ఏంటంటే, ప్రస్తుతానికి నేను కూర్చున్న రికార్డింగ్ రూమ్ లో ఉన్న వుడ్ వర్క్, కబోర్డ్, స్టోరేజ్ కెపాసిటీ నిండా వాచ్లే ఉన్నాయి. ఇంకా మీరు ఊహించుకోండి ఇక ఇంత ఉన్నా కానీ టైం సెన్స్
టైం సెన్స్ లేని నాకు ఏం వాల్యూ చెప్పండి. అచ్చా, సో ఇది అంత నీకు వాల్యూ ఉందని ఎవడలేదు, వాల్యూ. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ఈ 18 pages రివ్యూ అటే పోయింది అనుకో, అది పక్కన పెట్టే. కానీ ఈ పర్సనల్ అటాక్స్ ఎందుకు అవుతున్నాయి? వై ఐ డిమాండ్, వై ఆర్ యు డామినేటింగ్ మీ ఇన్ పబ్లిక్ డార్లింగ్? వై ఆర్ యు డామినేటింగ్ మీ? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను అబద్ధాలు ఎప్పుడు చెప్పా? అయ్యో నెవర్. నేను చెప్తున్నా అయ్యప్ప సాక్షిగా, ఐఎమ్ టెలింగ్ దట్. ఇక నువ్వు నేనేదో నువ్వు టైటిల్స్ కూడా చూస్తావా అన్న పాపానికి ఇంత రాద్ధాంతం చేసినవారా బోగస్? ఇదిగో మొత్తం టైటిల్ బ్యాక్ టు ఫ్రంట్ మొత్తం డీటెయిల్ గా చూడాల్సిన అవసరం లేదు. కాస్త ఊస్తా 2-3 సెకండ్లు చూస్తే ఓకే. 2-3 సెకండ్లలో కూడా నీకు ఎస్థెటిక్స్ అంబియన్స్ అవసరం కాదు. మరి అంతా ఉండాలి. అలాంటప్పుడు మరి బటర్ఫ్లైలో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి బటర్ఫ్లై మూవీలో వాడు గంట సేపు బటర్ఫ్లై చూపించినప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటి పాయింట్స్ రాసుకొని రాలేదు? నువ్వు చెప్పినావు కాబట్టి ఏంటి నాకు ఉండే ఆ పాయింట్ నువ్వు చెప్పేసినావు. సరే కంటిన్యూ, మనం మాట్లాడడం. నువ్వు అందుకనే నీ చిట్టీలు నాకు చూపి ఫస్ట్ నీ పాయింట్ ఏంటో మాట్లాడినా గురించి. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి కొత్త ఫ్లైఓవర్లు అన్నీ ఎక్కింది. సో ఎనీవేస్ ఆ థీమ్, నా పాయింట్ ఆ థీమ్ లో పోవాలని అనుకుంటే ఇట్లా డైరీ పేజీల్లో ఇట్లా క్రెడిట్స్ పెడదామంటే పెద్దగా లావుగా ఫాంట్ పెట్టచ్చు, ఎవరేం బాధపడరు. అవే కలర్లతో బాల్ పాయింట్ తో రాశారనుకుంటే ఆ బాల్ పాయింట్ ఆకారమే ఇచ్చినా దాన్ని ఇంకా దొడ్డుగా చేయండి. ఎందుకంటే సినిమా మీద పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ కొంచెం పేర్లు కనిపిస్తే బాగుంటది. బోగస్ దోశలు తినాడు, దిబ్బరొట్టెలు తింటాడు. సో ఏదైనా దొడ్డుగా ఉండాలి. బోగస్ కి దొడ్డుగా ఉంటే ఇష్టం. పట్టుకొని ఇట్లా మంచిగా చేతికి రావాలంట. అంత అర్థమవుతుందా మీకు? దిస్ ఇస్ అయ్యా. సో అది బ్రూట్ ప్రొఫెషనల్ ఇలాంటి అనాలిసిస్ చెప్తున్నా కదా బోగస్, ఇలాంటి ఇన్పుట్స్ కానీ విని ఎరుగని థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ లో మాత్రమే. సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకోటి నేను ఎందుకు రాసుకున్నా కానీ సడన్ గా ఈ సీన్ వచ్చింది. అన్ని సీన్లు సడన్ గా వస్తున్నాయి. బాగి వచ్చి సినిమా స్టార్టింగ్ లో కార్తికేయ 2 కి ఒక పాట మధ్యలో ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తాడు. ఇట్లా వాడు ఫోన్ వాడడం ఆపేస్తాడు కదా, ఐఫోన్ ఇట్లా గిఫ్ట్ ఇస్తాడు డబ్బాలో. ఆ డబ్బా తీసుకొని అట్లా పక్కన ఒక రివర్ లేక్ అది ఉంటది, దాంట్లో ఇస్తాడు. నాకైతే అసలు అదొక పాయింట్. దట్స్ బల్బ్ అంటున్నాను, అది పాయింట్ బి నోటెడ్. మళ్ళీ ఈ సినిమా దేని గురించి? హ్యూమన్ ఇంటరాక్షన్. ఓకే, దాని గురించి అదొక హ్యూమన్ ఇంటరాక్షన్. నేను ఒక పాయింట్ చెప్పచ్చా? చెప్పు. వాడు అంత స్పీచ్ ఇచ్చిండు వాళ్ళ అయ్యాకి, కార్తికేయ 2, నువ్వు తాతను చూసుకోలే, తాత పారిపోయింది అది ఇది అని అంతా చేసి వాడి తాతని ఇంటికి తీసుకెళ్లి ఏం చేసినావురా అంటే వీడు ఊరు వదిలేసి కాశీపోయిండంట. నాకు పాప వాళ్ళ నాన్న పోయి తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ తాతని. పైగా వాళ్ళ నాన్న పైన అంత కోపంలో ఉంటాడు. అరే నువ్వు తాతతో ఇట్లా చేసినావు. ఈ రోజు పాప ₹2 కూడా వేయలే వాళ్ళ తాతకి. వాడు ముట్టి కింద ఉండే. అది తెలుసుకున్నప్పుడు నాకు ఇదే నాకు ఒళ్ళు మండుతుంది. ఇన్కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు చూడు. వాడికి ఎప్పుడైతే తెలుస్తుందో అరే నేను ఇన్ని రోజులు బిచ్చమైంది మా సొంత తాతక అని చెప్పి వాడు రియలైజ్ అవుతాడు కదా. రియలైజ్ అయినప్పుడు అరే నేనే ఇట్లా చేసినప్పుడు నాకేం అధికారం మా నాన్ననికి ఉంటుందా లేదా నీకు? వాడంతా చదివిండు 18 pages ఆఫ్ హ్యూమన్ సైకాలజీ చదివిండు కదా. ఆ రియలైజేషన్ రాదా వాడికి? నీలాంటి అడ్డగాడిదకే వస్తుంది బోగస్. అలాంటిది కార్తికేయ 2 వస్తుందా లేదా? దానికి ఏమైనా అసలు ఒక కొంచెమైనా ఏమంటారు రిమార్క్స్ అన్న చూపించిండ్రా? లేదు, చూపారు. ఇవి ఇలాంటివి గమనించావు నువ్వు? ఫాంట్ సైజ్ సన్నగుండే, నోట్ పేజెస్ పైన రాసిండ్రు టైటిల్స్, ఇవన్నీ చూడు. నేను చూడు ఎంత క్రిటికల్ పాయింట్స్ చెప్తున్నాను. నీలాంటి పందికోకు ఏ పాయింట్ లో అబ్జర్వ్ చేయదంటే వీడు ఇంత చదివి పేజీలు ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ గురించి అంత జ్ఞానోదయం తెచ్చుకొని ఇంకా మిస్టర్ హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నట్టు సిటీ అంతా. ఒకటి ప్లీజ్ లాస్ట్ ఒకటైతే నాకు నచ్చుతుంది. కార్తికేయ ఎక్కువ టైం తీసుకోడు కన్విన్స్. కార్తికేయ 2లో నాకు ఒకటి చాలా బాగా నచ్చేది ఏంటంటే, నువ్వు కార్తికేయ 2 ఫ్రెండ్ అనుకో, ఓ పెద్ద అరే ఇవాళ తాగుదాం రా అని పెద్ద ప్లాన్ ఎక్కాలి అని కన్విన్స్ చేయడానికి. అరే అనగా వస్తున్నారు పద బర్త్డే పైన నీదే లేట్. ఈవెన్ కార్తికేయ 2లో కూడా యు ఆర్ ద వన్ అనగా ఓకే అది నేనే పోతాడు. తారే కార్తికేయ 2 ఎలాంటి వాడు అంటే వాడు పర్ఫెక్ట్ కాస్టింగ్ ఏం తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ లో యాడ్ లో ఫ్రెండ్ ఉంటాడు చూడు,
సయ్యా వాడికి ఒక్కసారి నువ్వు చెప్పావు సయ్యే సయ్యా అంతే. నా ఆస్తి సంఖ్య రాకపోయినా పర్వాలే. అది మాత్రం చాలా నాకు నచ్చుతుంది. ఇన్స్టెంట్ కన్విక్షన్ ఉంటుంది చూడు. సో ఈడు మిస్టర్ హ్యూమన్ ఇంటరాక్షన్ అన్నట్టు జరుగుతుంటాడు, ఇంకా నాకు జ్ఞానోదయం వచ్చేసింది అని చెప్పేసి ఇట్లా. కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఏం చేస్తుంటాడు, వాడిని 2 సార్లు వాళ్ళ ఫ్రెండే బచాయిస్తుంది. వాడి పేరెంట్స్ ఇంటికి వెళ్తే ఒక వాచ్మెన్ ఒకడు వస్తాడు, బాబు అంటాడు, ఇట్లా చేయి చూపించేసి లైట్ తీసుకొని చెప్పి చెక్కేస్తాడు. అసలు వాడు ఇంతకు ఏమన్నాడో సినిమాలో ఇప్పటిదాకా రిజాల్వ్ కాదు. వాడు ఎందుకు వచ్చి బాబు అన్నాడు, ఎందుకు వచ్చాడు అర్థమే కాలేదు ఎవరికి. వాడు ఇంటి ముందర ఏ అమెజాన్ డెలివరీ వాడో స్విగ్గీ డెలివరీ వాడో ఇంకా వెయిట్ చేస్తుండ అనుకుంటా పాపం. సో వాచ్మెన్ రాగానే పట్టించుకోకుండా ఇంట్లో వెళ్ళిపోతాడు. అక్కడేమైందో హ్యూమన్ ఇంటరాక్షన్. ఇంకోటి వచ్చేసి ఆ తాత గుడిలో ఒక గుణపాఠం చెప్తాడు. అవునవును, అది అన్నదానం చేస్తున్నప్పుడు గుణపాఠం చెప్పగానే వాడికి నువ్వు అన్నట్టే కన్విన్స్ అయిపోయాడు. ఇన్స్టెంట్ సహీ హే అన్నాడు ఇట్లా. దాంతో తాతెవడు, ప్రజలెవరు, వాళ్ళకి అయ్యో ఇడు సాంబార్ వచ్చిందా లేదా, వీడికి అన్నం కావాలా లేదా, ఫరక్ పడదు. ఇంకా మా నాన్నమ్మ బతుకుందా లేదా అస్సలు ఫరక్ పడదు. ఇంకా అసలు తాతయ్యనా ఉండేది పక్కన అన్నట్టు ఇట్లా వెళ్ళిపోతాడు చూడు. అసలు ఆహా అని అనుకున్నా, నీ హ్యూమన్ ఇంటరాక్షన్ కాదు కానీ ఇంత కన్విక్షన్ ఉండకూడదు మరి లైఫ్ లో. అదే కాకుండా మళ్ళీ ఆ తాత అంత గుణపాఠం చెప్పినప్పుడు కాలేన ముక్కి తాత ఎంత మంచి మాట చెప్పావు అట్లా ఏదో ఒక క్లోజర్ అయినా ఉంటుంది. హగ్ చేసుకోండి, హగ్ అయినా చేసుకో, లేకపోతే హగ్ చేసుకోండి. కాదు తీసుకుని ఎంత మంచి మాట చెప్పావు నాకు, ఇప్పుడు నాకు అంత స్కీమ్ అర్థమైపోయింది నా రేంజ్ లో ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెక్కేస్తాడు. ఆడికి వెళ్ళి హగ్ చేసుకుంటాడు, చేతులు ఏదో పట్టుకుంటాడు వాళ్ళ తాత. ఆ హగ్ కూడా ఒక సగం హగ్ ఉంటది. ఆ హగ్ కూడా వాడు ఎక్కడో చూసుకుంటూ మాట్లాడు సగం, వాడి దునియా ఇంకో అలగ్ ఇది ఉంది వాడి థింకింగ్. వాడు గమనించు, అది నువ్వు మామూలుగా జనరల్ గా నువ్వు ఫుల్ సిన్సియారిటీతో ఎవరైనా హగ్ చేసుకున్నావు అనుకో, కళ్ళు మూసుకుంటావు, అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కళ్ళు మూసుకుంటావు. మనోడు అట్లా కాదు. ఎందుకంటే సహీహే అయిపోయింది అక్కడ. ఎందుకంటే కార్తికేయ టు ప్రొఫెషనల్ డైరెక్టర్ ని చూస్తుండే ఇన్ని సెకండ్స్ హక్ చేసుకోవాలా, నువ్వు ఎప్పుడు రిలీజ్ అనేది నేను వదిలేస్తాను అని. సో అందుకని ఇట్లా కెమెరామ్యాన్ చూస్తుండే వెనకాల, అరే నువ్వే చెప్పరా బాయ్ ఎప్పటివరకు హక్ చేసుకోవాలి ఏంటి మెథడ్ పోయి, అది నీకు తెలియదు, యాక్టింగ్ స్కిల్స్ అవంతా. నెక్స్ట్ మిస్టర్ హ్యూమన్ ఇంటరాక్షన్ సాగా కంటిన్యూస్. వాడి బెస్ట్ ఫ్రెండ్ బాగి, దానికి అసలు లైఫే లేనట్టు, దానికి అసలు బతికే లేనట్టు అంతా వీడి వెనకాల తిరుగుతుంది, ఈ వెనకాలే తిరుగుతుంటది. ఒక్కసారి దానికి నోరు తెరిచి థ్యాంక్ యూ చెప్పాడు, గ్రాటిట్యూడ్ చూపాడు. ఈ మొత్తం చేసినందుకు నువ్వు ఈ జర్నీలో అంతా నాతో పాటు ఉన్నావు, నువ్వు లేకపోయింటే అసలు నేను ఏమై ఉండేవాడిని, ఒక్క సెకండ్ కూడా లేకుండే. అది హ్యూమన్ ఇంటరాక్షన్. ఎందుకంటే బాగి ఈజ్ నాట్ గుడ్ లుకింగ్ వాడి ప్రకారంగా, అంతే. దట్ ఈస్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎవరితో చేస్తారంటే ఎవరైతే గుడ్ లుకింగ్ ఉంటారో వాళ్ళతోటే చేస్తారు. అదే ఎవరితో డైరీ రాసి అది ఫస్ట్ అందగతే అది దానివల్ల. అండ్ నాకు ఇంకోటి హ్యూమన్ ఇంటరాక్షన్ వీడి ఎక్కడ చెల్లరేగిపోయిందంటే, వాడు ఎవరితో బర్త్డే పార్టీకి పోతాడు చూడు, ఈమె నందిని కాదు నందిని కాదు అనుకుంటూ ఎగురుకుంటూ వాడు కేక్ తినిపిస్తాడు చూడు ఫోర్సబుల్. ఆడేమైంది హ్యూమన్ వాట్ అబౌట్ బౌండరీస్ బ్రో? ఫంక్షన్ లో అసలు వాడు పక్కన సందీపే కదా, సందీప్ వైఫ్ సందీప్ కూడా ఆలోచిస్తుండు, ఈ నా కొడుకు మండలేడని కలిసిండు అనుకో, ఈయనకి నేను తినిపిస్తా కేక్ అని అలాంటి మినిమం థాట్ వస్తుంది. ఎందుకంటే వాడు పాపం అంత సర్ప్రైజ్ ప్లాన్ చేసి అంత పార్టీ గీటీ చేసి లాస్ట్ కి నేను జస్ట్ ఆఫ్టర్ లో కేక్ ముక్కైనా తినిపిస్తాను నా పెళ్ళానికి అన్న రేంజ్ లో ఉంటుంటాడు వాడు. ఒక ఫైజర్ షాట్ గుచ్చిపడేస్తుంటాడు, ఈజీ సింపుల్. అది కార్తికేయ టు హెడ్ వాడు అన్ని గుచ్చేసుకున్నాడు. వాడు అందరిది కన్విన్స్ అయిపోయాడు. ఫైజర్ మీది కూడా వచ్చిందా, గుచ్చే జాన్ జే మీది కూడా మిస్టర్ హ్యూమన్ ఇంటరాక్షన్ చాప్టర్ 43. నందిని ఊరికి వెళ్తాడు, పల్లెటూరుకి వెళ్ళి నందిని వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడతాడు. అమ్మమ్మ ఇట్లా న్యూస్ పేపర్ కటింగ్ ఇస్తుంది, నందిని యాక్సిడెంట్ అయింది బిడ్డ, చచ్చిపోయింది, పోయింది, ఇంకా కన్విన్స్ తూ కట్లే అని చెప్పేసి అట్లా చెప్పగా సహే అనుకుంటే వాడు ఇట్లా ఎట్లా తిరుగుతాడంటే ఆ న్యూస్ పేపర్ ఒక కింద పడుతుంది. పాప ఆమె పెద్ద ఆమె ముస్లామే, ఎంత సేపు తీసుకుందా లోపల పోయి తీసుకురావడానికి. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుండే తెలుసా మనోడు ఇట్లా స్లో మోషన్ వాకౌట్ కొడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆమె వంగి ఎత్తుతుండే, ఒరే ఇంత ఉన్నావు నువ్వు, చెట్టంతా ఉన్నావు మనిషి, అది కింద పడితే ఎత్తి ఇచ్చి అప్పుడు చెక్కేచ్చు కదా. మరీ అట్లా సహే అన్నట్టు నీకు. కానీ నాకు ఇది మస్తు. అక్కడేమైందిరా నీ హ్యూమన్ ఇంటరాక్షన్? ఆమెకి ఆర్థరైటిస్ ఉందేమో బోన్స్ లో, నీకు ఏందన్నా ఏమైనా తెలుసా? నాకు ఒకటి చెప్పు బోగస్, ఈ వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ కూడా నన్ను చాలా కన్ఫ్యూజ్ అయినా. వీడేమో చచ్చిపోయింది అని వస్తాడు, యాక్సిడెంట్ లో పోయింది అని వస్తాడు. ఎవడు మన కార్తికేయ కే2
రైట్. ఓకే, బాగి ఏమో సరేలేరా ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఏదో ఒకటి ఫిగర్ అవుట్ చేద్దాం అంటది. మళ్ళీ కొంతసేపు అయినా వీడికి యాజ్ యూజువల్ తెలుసు కదా మనోడి గురించి, ఎవడో ఏదో కుయ్యనగానే వీడికి కన్విన్స్ అయిపోతాడు, లేదు బతుకుందా సై అంటాడా. సై అన్నప్పుడు వాడి ఫ్రెండ్ చెప్తుంది, బాగి చెప్తుంటది కదా, లేదురా ఎడ్డోడా చచ్చిపోయిందని. మళ్ళీ ఎందుకో ఆ బాగినే లేదు బతికే ఉండి ఉంటుంది, పోయి చూద్దాం పదా అంటది. మళ్ళీ ఎందుకో చచ్చిపోయింది అంటది. ఇది కరెక్టేనా? నేను కరెక్టే విన్నానా? ఇది ఇట్లా ప్లేట్ ఫిరాయిస్తుంటుందా బాగి? నాకు ఎందుకో అది గుర్తు రావట్లేదు అట్లా అయినట్టు. బాగి అంతగా డ్రైవ్ చేస్తున్నట్టు ఎప్పుడు నాకు అనిపించలేదు, రియాక్టివ్ గానే ఉన్నట్టు అనిపించింది. అదే కొంచెం అపోజింగ్ గా నాకు ఎందుకో మధ్యలో ఒకసారి అనిపించింది, అది నిజంగా సరే చూద్దాము, నేను సారీ రా నేను అట్లా నువ్వు అనేసిన, మనం ఏదో చేద్దాంలే, మనం ఫిగర్ అవుట్ చేద్దాం. ఆ కండక్టర్ దగ్గరికి వెళ్తారు చూడు, ఐసీలో చూసాను అన్నప్పుడు, అప్పుడు బాగా సపోర్ట్ చేస్తుంటది మళ్ళీ ఎందుకో. అదే నాకు అంతా చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పోయిందంటే అయ్యో పాపం అని చెప్పి ఇంట్లో కూర్చోక నోరు మూసుకొని అయ్యే తిరుగుతుంటాడు చూడు ఊరంతా కంట్రీ. బేసికలీ ఏంటి తెలుసా, కేటు ఇస్ వండర్ లస్ట్, వాడికి తిరగడం చాలా ఇష్టం. అది వాడు ఏ మూవీలో చూసినా బాగా తిరుగుతూ ఉంటాడు అక్కడికి. ఏ ముందర మూవీస్ లో కూడా అంతే, K1 లో కూడా అంతే మనోడు. కానీ ఇంకా చెప్పు ఒక్కటి మించి ఇంకోటి. సో ఆల్రెడీ మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం. ఏ క్రిటిక్ కూడా మన ఓపెన్ బాత్ లో రాసిన ఏవి అన్నట్టే ఈ మిస్టర్ హ్యూమన్ ఇంటరాక్షన్ కి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఆ సినిమా థీమ్ నే వెళ్ళిపోతున్నాడు ఇట్లా. అది ఆఫ్టర్ రియలైజేషన్. ఇది రియలైజేషన్ ముందర ఏదైతే చూపించినా నేను కూడా ఒప్పుకుంటా, కరెక్ట్. వీడే ఎగ్జాంపుల్, వీడంత గలీజోడు అవ్వలేడు, ఇట్లా వీళ్ళలాగా ఉండొద్దు మనం అని. కానీ వాడు రియలైజ్ అయింది కదా, వాడి నోట్ వాడే చెప్తాడు. సో వాడు రియలైజ్ అయిన తర్వాత కూడా మనం ఏం నేర్చుకున్నాం, కరెక్ట్ వీడే గలీజోడు. ఫస్ట్ హాఫ్ లో ఎవడు ఉన్నాడో వాడే ఉన్నాడు, ఇంకా వీడంతా గలీజోడు సయ్యే అని చెప్పి వీడు ఇష్టం వచ్చింది వాడు చేసుకుంటున్నాడు అని. సో అట్లుండకూడదు రైటింగ్. మరి అలా ఉంటే ఇంత కాంట్రాడిక్టరీగా. అండ్ ఈ కాంట్రాడిక్షన్ ఎక్కడ వస్తుంది? రైటింగ్ అంటే స్క్రీన్ ప్లే స్టేజ్ లో వస్తుంది. స్టోరీ స్టేజ్ లో దాదాపు జస్ట్ తాత్పర్యం ఉంటుంది. అదే కాన్సెప్ట్ అట్లానే ఉంటుంది. కాన్సెప్ట్ వైజ్ నేను అదే అంటున్నా, కాన్సెప్ట్ బాగానే ఉండే, కానీ వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఎంత ఫార్ ఫెచ్డ్ ఉండే అంటే నాకు అదే డౌట్ వస్తుంది. బోగస్ ఇది ఏమంటారు ఈ క్రియేటివ్ ఫ్రీడమ్ పేరు పైన మరీ ఏ లెవెల్లో వెళ్తారంటే మన ఆడియన్స్కి అర్థమైపోతుందిలే మనం ఏం చెప్పబోతున్నామో అన్న ఫీలింగ్ లోకి వెళ్ళి వీళ్ళు ఈ స్క్రీన్ ప్లేలు రాస్తారా? లేకపోతే అరే కాదు ఇది కొంచెం మనకి ఇక్కడ తేడా కొడుతుంది. ఇప్పుడు బ్రహ్మాజీ అంటాడు లాజిక్ ఏది అంటాడు, ఆడియన్స్ కూడా అదే క్వశ్చన్ అడుగుతారు. ఎగ్జాక్ట్లీ రైట్. బ్రహ్మాజీ అందుకని ఫెంటాస్టిక్ క్యారెక్టర్, అసలు ఓవరాల్ గా మోస్ట్ రియలిస్టిక్ క్యారెక్టర్ అదే. వాడు అంతా కట్ త్రోట్ క్రిమినల్ అయినా కానీ మోజో అనేది ఈ సినిమాకి స్పిరిట్ అని, అది అదే లిబిడో. లాజిక్ ఏది? నువ్వు లాజిక్ ని కొంచెం ఏమంటే డిఫర్ చేయి, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఆ డిఫరింగ్ ఎట్లుండాలంటే ఎక్కడో నాకు బాగా థిక్ లాజిక్ చూపించి జర్ర మధ్యలో పీకేసినావు అంటే ఐఎమ్ లైక్ ఫైన్. ఎంత ఇల్లాజికల్, ఎంత ఫార్ ఫెచ్డ్, ఎంత ఫ్యాంటసీ లాగా ఉండే అంటే చాలా ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎగ్జాంపుల్స్ చెప్పాము. అది కాకుండా చెత్త కుప్పలో వీడికి డైరీ దొరకడము, ఆ చదవగానే వీడు ప్రేమలో పడిపోవడం, అట్లా దొల్లుకుంటూ పడిపోవడం, అదొకటి. దాని తర్వాత ఇది సమ్మర్ అని రాస్తే వింటర్ అని రాస్తే వీడు బట్టలు మార్చుకోవడము, స్వెటర్లు వేసుకొని. ఇదేమన్నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన కూడా ఒక టేక్ అంటావా? లిటరల్లీ నాకు అది రిటార్డెడ్ బిహేవియర్. అది ఒక హీరో చేస్తున్నట్టు ఎందుకట్లా చూపిస్తున్నారు? అదొక ఏదో ఒక ఆస్పిరేషనల్ బిహేవియర్ అట్లా చూపిస్తున్నట్టు ఎందుకు చూపిస్తున్నారు? నిజంగా ఎవరికైనా సినిమాలో మతి పోయింది, వాడికి పిచ్చెక్కేసింది అంటే ఇలాంటి పనులు చూపిస్తారు. నాకు ఇంకోటి చెప్పు, ఒకవేళ నువ్వు ఇట్లానే చూపిద్దాం అనుకున్నావు అంటే హీరోని, స్టార్టింగ్ నువ్వు అట్లా ఒక టెక్ జీనియస్ లాగా ఎందుకు చూపిస్తావు? నిజంగా అసలు లైక్ ఐ హావ్ నాకు ఇవే నేను ఇక్కడే బాగా నొక్కి పెడతాను, నేను తెలుసు కదా నా గురించి బోగస్. అండ్ ఇక్కడతోనే ఆగదు, 18 పేజీలు అయిపోతాయి డైరీ చదవడం అయిపోతుంది ఆడిది. మొత్తానికి సంవత్సరం తర్వాత కష్టపడతాడు. అది అవ్వగానే ఇమీడియట్ గా దాని ఊరికి వెళ్తాడు. దాని ఊరికి వెళ్ళడం ఎందుకు? పక్కన సందీప్ ఉన్నాడు, డాక్టర్ సందీప్. వాడు ఇంకా అడగలేదు డాక్టర్ సందీప్ ని, ఒరే నీకు తెలుసు అంటా కదా అసలు నీకు ఎంతవరకు తెలుసు, నీకు మ్యాటర్ ఏంది, ఏమైంది, బతుకుందా లేదా, ఇవన్నీ అడగడు తెలుసా? అడగకుండా డైరెక్ట్ గా ఫస్ట్ ఊరికి వెళ్తాడు. ఏమన్నా లాజిక్ ఉందా? పక్కింట్లో ఉన్నాడు లిటరల్లీ. ఎందుకంటే K2 లైక్స్ ట్రావెలింగ్. మోజో లాజిక్ లేదు అంతే. సో ఈ సినిమా ఎక్కడైనా కాస్తో కూస్తా సెన్సిబుల్ ఉండుంటే ఇవి కూడా మరి కాదు. నేను అందుకనే పెట్టుకొని నేను అందుకనే స్టార్టింగ్ లోనే అడిగిన, నీకు ఈ మూవీ ఏ జానర్ అనిపించింది అని అడిగిన. ఎందుకంటే డ్రామా అయి ఉంటే కనుక నాకు డ్రామా అనిపించదు, ఇది కొంచెం ఇట్లా ఎంటర్టైన్మెంట్ / రొమాంటిక్ కామెడీ అనలేకపోతున్నాను నేను, ఎందుకంటే కామెడీ లేకుండే ఇక్కడ.
కానీ రొమాంటిక్ డ్రామా అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళ వైపు నుంచి కామెడీ ఎక్కువ ట్రై చేయలేదు వాళ్ళు, ట్రై ఎక్సెప్ట్ ఆ బ్రహ్మాజీ మోజో క్యారెక్టర్ తో కాకుండా ఇదిగో ఎక్కడ ట్రై చేయలేదు. నేను అదే అంటున్నా, మళ్ళీ వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ తగలడింది చూడు మొత్తం స్టార్టింగ్ లో. వీడు ఎండాకాలంలో స్వెటర్ వేసుకొని తిరుగుతున్నాడు, అదంతా కామెడీ ట్రాకే కదా. అది చూసి మనం నవ్వాలి అని అయితే వాళ్ళు అట్లా ట్రీట్ చేయలేదు. వాళ్ళు ఎట్లా ట్రీట్ చేశారంటే వీడి పిచ్చి చూడండి అని, వీడిని నమ్మండి, అసలు హీరో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు, ఎంత చార్మింగ్ ఉన్నాడు, ఇట్లా అది కొంపలో దొరకగానే ఇట్లా నమ్మేసిండు, ఇట్లా స్వెటర్ వేసుకుంటుండు, వీడికి అమ్మండి ఏమైనా అమ్మేది ఉంటే. అది అది మేము కార్తికేయ 2లోనే చూసినాం ఇవన్నీ, ఎంత క్యూట్ ఉన్నాడు హీరో, అరే బాగున్నాడే గుండ్రంగా మంచిగా లడ్డు లడ్డు ఉన్నాడు అని. దానికి ఈ మూవీ చూడాల్సిన అవసరం లేకుండే, మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవసరం లేదు. నేనేమంటున్నా అంటే వాళ్ళు కామెడీ లాగా అయితే ట్రీట్ చేయలేదు. ఏమో నాకైతే అదే అటెంప్ట్ అనిపించింది. ఎందుకంటే రొమాంటిక్ సాంగ్ నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అప్పుడు చూపించారు వీడి ఈ నాటకాలన్నీ చేయడం, అదే స్వెటర్ వేసుకోవడం హైదరాబాద్ లో. లెట్ స్టాప్ డాన్స్ డోంట్ స్టాప్ డాన్సింగ్ ఏమంటారు, పవనకాల్ లోడింగ్ అన్నట్టే అదే ఉండే వీడి పరిస్థితి. ఇంకోటి ఇట్లానే కంటిన్యూ అవుతూ పోతుంటే ఆ అపార్ట్మెంట్ లో వాడు గుండాగాడితో ఫైట్ చేస్తాడు చూడు, అసలు మొత్తం సీక్వెన్స్ ఈ నందిని అపార్ట్మెంట్ కి వస్తాడు కార్తికేయ, నాకు గుర్తొచ్చింది ఏంటో, వాడు ఎవడో గుండాగాడు వస్తాడు ఈయన వెంటబడి, వాడు రావడమే ఒకటి, అది జస్ట్ ఒక ప్లాట్ లో స్క్రిప్ట్ లో రాస్తుంది కాబట్టి టంగ్ అని ఇట్లా వస్తాడు, ఏంది ఏం చేస్తున్నాడు, టైం వచ్చేసింది నా కాదు ఇది నా అపార్ట్మెంట్ అన్నట్టు వస్తాడు. అదే వాడు నా అపార్ట్మెంట్ అన్నట్టు వస్తాడు, ఏం చేస్తున్నావు ఇది అది అంటాడు, వీడు తిరిగి ఒక దెబ్బ కొట్టేసరికి పుస్తాడు. అవును, వాడు మళ్ళీ ఏంటంటే హార్డ్ కోర్ క్రిమినల్, వీళ్ళంతా హార్డ్ కోర్ నార్మల్ క్రిమినల్ కాదు, మర్డర్లు చేసినోడు వీడు లేపేసిండు మనుషుల్ని అది ఫాలో అయ్యి, ఒక్క పచ్చకడ కొట్టగానే వాడు ఫుల్ పుస్ అయిపోతాడు. దాని తర్వాత వీడు ఇంకా రీఎనాక్ట్మెంట్ చేస్తాడు చూడు క్రైమ్ డ్రామా దాంట్లో, కార్తికేయుడు వచ్చి ఇట్లానే కొట్టా లిటరల్ గా వాడి చేత ఇట్లా కొట్టిపిస్తున్నాడు. ఆ నందిని ఎక్స్పీరియన్స్ అయిన పెయిన్ ఇట్లా వాడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది కూడా ఎంత రిటార్డెడ్ ఉండే అంటే యు నెవర్ గో ఫుల్ రిటార్డ్. నెవర్ బ్రో. నువ్వు ఒక గుండాగాడితో ఫైట్ చేస్తున్నావు అంటే నువ్వు వాడికి ఛాన్స్ ఎందుకు ఇస్తున్నావు? కొట్టరా, నన్ను కూడా కొట్టి ఆ పోరిని ఎట్లా కొట్టావు కాదు, వాడు నిజం ఎందుకు చెప్పిండు, వాడు కూడా నేను యాక్చువల్లీ పొడి చేసిన వాడు ఇట్లా నన్ను కొట్టు, నా చెయ్యి ఇట్లా పట్టుకోవాలి కానీ కూడా కత్తి తీసిండు అనుకో అయిపోయాడు, కిడ్నీలో పొడిచిండు అంటే ఇటు అయిపోయాడు, నువ్వు కార్తికేయ 3 బయటికి రాదు మళ్ళీ. కాదు వాడు కూడా బుద్ధిమంతుడిలాగా నెక్స్ట్ టైం చేసిన నెక్స్ట్ బటన్స్ అందుకున్నా నేను కింద గోక్కున్నా కొంచెంసేపు ఆలోచించిన, రా మీరు. అదే సీన్ లో కనుక మోజో ఉంటే ఈ సీన్ లో నాకు లాజిక్ కనబడలేదు సార్. వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇక్కడ, ఏంటి లాజిక్? ఎంత దారుణంగా ఉండే అంటే ఆ ఫైట్, ఓ మై గాడ్. క్రియేటివిటీ ఏమైనా అటెంప్ట్ చేశారు ఆ ఫైట్లో? ఎందుకంటే మనం అంటుండే కదా క్రియేటివిటీ రావట్లేదు ఫైట్స్ లో అని చెప్పి, కానీ దీన్ని అన్నారండి క్రియేటివిటీ, దీన్ని కాదు, ఇది ఫ్యాంటసీ అండి ఇది. నేను కాదు, నేను అదే అంటున్నా, ఈ ఫైట్ ప్రాబబ్లీ ఎక్కడ సూట్ అయ్యేదంటే వేర్ K2 ఈజ్ యాక్చువల్లీ ఏ రిటార్డెడ్ పర్సన్. వాడు అందుకనే ఇలాంటి వాడు చాలా గల్లెబుల్ ఉంటారు రిటార్డెడ్ పీపుల్. వాడు కొంచెం ఎఫెక్షన్ రాగానే, సీరియల్ కిల్లర్ అది ఉంటుంది చూడు జనరల్ గా, వాళ్ళు కొంచెం ఎఫెక్షన్ రాగానే సైకోపాత్స్ కి వాళ్ళు చాలా ఓవర్ ఇన్వెస్ట్ అయిపోతారు రిలేషన్షిప్స్ లో. ఇప్పుడు నువ్వు డర్ చూసినావు అనుకో, నువ్వు ఇది పర్ఫెక్ట్ గా కార్తికేయ 2 నే డిస్క్రైబ్ చేస్తున్నట్టుంది ఏది ఈ క్యారెక్టర్ ట్రేట్. నేను అదే అంటున్నా, వాళ్ళు కనుక వీడు రిటార్డెడ్ ఓడు, వీడు జర సంకి క్రాక్ ఓడు, వీడికి జర కొంచెం ఉన్నా కానీ వీడు ఓవర్ డెప్త్ కి వెళ్ళిపోతాడు అన్నట్టు చూపిస్తుంటే చూపించారు, నాకు అక్కడ కనబడలే. వాడు ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏడో చేయలేదు కదా, వాడికి చెత్త కుప్పలో డైరీ దొరకగానే వాడు చేయలే, లవ్ లో పడలే, ఇట్లా అదే ఎస్టాబ్లిష్మెంట్ అంటావా? అయితే ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ బ్రో, నాకు అది తెలియలే. నాకు వాళ్ళు స్టార్టింగ్ నుంచే అదే ఎస్టాబ్లిష్, వాడు రిటార్డెడ్ అన్నట్టయితే, అంటే వాడు ఒక క్యారెక్టర్ రిటార్డెడ్ అన్నట్టయితే నాకు అనిపించలేదు ఎక్కడ. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే అటుకులని మీరు అటుకుల్లానే తినండి. అవును, ఈ కొత్త పదార్థాలన్నీ ఇట్లా యాడ్ చేయకండి. అండ్ ఇంకోటి, ఎవరైనా తిండి దగ్గర ఎవడైనా కళ్ళు మూసుకో అంటే మూసుకోకండి, అసలు గుణపాఠం నాకు ఇది పెద్ద గుణపాఠం. అమ్మ ఎంత థాయిలాండ్ లో ఏం జరుగుతుంది తెలుసా మీకు? థాయిలాండ్ లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి, అరే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు. అదే ఇంకా అక్కడితో కూడా అయిపోలే, ఇంకా కంటిన్యూ అవుతుంది. వీడంట ఒక కోర్టు కేసు జరుగుతుంటే వీడు వాక్-ఇన్ లాయర్ అంట, వీడు ఇట్లా వాక్-ఇన్ కొట్టి ఇట్లా ప్రాసిక్యూషన్ మొదలు పెడతాడంట. జడ్జ్ ఏమో నువ్వు మంచి పని కోసం చేస్తున్నావు కాబట్టి నేను చేస్తాను.
ఈ టక్ జగ్ తీసుకెళ్ళి చూస్తున్నాం. ఇది అదే నువ్వు మంచి పని చేసి కొంచెం చేస్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటా. ఇది మనం వాల్టర్ వీరియాలో కూడా చూసినాం. నువ్వు మంచి పని చేసినావు కదా అంటే అయితే ఇప్పుడు చూడని చెప్పి నరకేస్తాడు చూడు. ఐఎమ్ హర్ట్ రా. అది ఆ కోర్ట్ రూమ్ సీన్ అయితే ఇట్ వాస్ ప్యూర్ జోక్ ఉండే అదైతే. అక్కడ ఒక వెటరన్ యాక్టర్ ఉన్నాడు లాయర్ లాగా, క్రిమినల్ లాయర్. అవును, ఆ పోసాని తన పేరు. అవును. వీడొచ్చి అతనికి టిప్ చెప్తే అతను లాయర్, అతను వాదించచ్చు, అతను ప్రాసిక్యూట్ చేయొచ్చు కదా. ఆయన కేసు అది. ఆయన ఎప్పటి నుంచో వాయిదా కేసులు తీసుకుంటున్నాడు. ఈడు క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అంటే ఎవడరా నువ్వు? వాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా 2 minutes. అదే ఓకే టేక్ అంటే వాడు డిఫెన్స్ వాడు పాపం, వాడు ప్రాసిక్యూషన్ అబ్జెక్షన్ అన్నాడు వాడు. అంతే. నో వాడు కూడా అబ్జెక్షన్ కాదు. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? హలో మీరు అట్లా రాలేదు, వీడు సివిల్ ఎవడో, సివిల్ కోర్ట్ కాదు ఇది, ఇలా సివిల్ వచ్చి క్వశ్చన్లు అడగదీడా అంటే నాకు ఇంకా టైం ఉంది కదా. వాడు జడ్జి చెప్పడం ఎందుకు ఇట్లా మన కాన్స్టిట్యూషన్ ఇట్లా అటాక్ చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. మనకి ఇన్ని రూల్స్ అవన్నీ ఉన్నాయి కదా. నాకు అందుకనే చెప్తున్నా కదా బోగస్. ఆ జాతర క్లైమాక్స్ సీన్ ఉంటుంది చూడు, వాడు అక్కడ లేకుండా స్పీచ్ ఇస్తాడు. అవును, ఇట్ ఈస్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అంట. అది ఎంత వెల్ రిటర్న్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ప్యారడీ ఆఫ్ వాట్ వీ డూ ఇన్ మూవీస్ కదా. దట్ ఇష్టం వచ్చి వచ్చి వాగుతూనే ఉంటాడు చూడు కోర్టులల్లా, పొలిటికల్ సీన్, పార్లమెంట్లల్లా, అక్కడిక్కడ. నాకు అది ఎంత హీరోయిజం అయినా కానీ నీకు అలాంటి రైట్స్ ఇవ్వద్దు. ఇలాంటివి చేయదలుచుకుంటే కొంచెం ఎక్స్ప్లిసిట్ గా మాస్ మసాలా సినిమాలో పెట్టండి. అవును, ఏమనుకో ఇట్లా డ్రామా సినిమాలు తీసినట్టు దాంట్లో ఇట్లా పెట్టడం ఏంది, వాక్ అండ్ లాయరింగ్ చేయడం, మళ్ళీ హ్యూమన్ ఇంటరాక్షన్స్ అంటావంట. వాడు ప్లీజ్ అనగానే అయిపోయిందా హ్యూమన్ ఇంటరాక్షన్ అక్కడ. అదే కాకుండా బ్రో ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ మొగల్ కి అగేన్స్ట్ నువ్వు పోతున్నావు, 6 నెలల్లో నిప్టాయించేసిన కొడుకు కార్తికేటు. ఎందుకంటే 6 నెలలు వాడు పేమెంట్ వచ్చేస్తుంది, అన్ని స్కూల్ కూడా లేపేస్తారు ఆడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి పేమెంట్ ఎట్లా వచ్చింది నాకు అర్థం కాలే. ఏంటి వీడు సూ చేసిండా వాళ్ళని? ఇది కొత్త కేసా? వీడికి పేమెంట్ ఎట్లా వచ్చింది? వీడికి పేమెంట్ రావడం కంటే వాళ్ళకి ఆ ల్యాండ్ రైట్స్ వచ్చినాయి. ఆ ల్యాండ్ రైట్స్ వచ్చేసరికి ఆ ఆశ్రమం ఉన్న ప్లేస్ లో స్కూల్ లేపేస్తారు, హైటెక్ స్కూల్. ఓకే, ఇది సరే అదేదో లాజిక్ మనమే చెప్పుకుంటున్నాం, వాళ్ళేం చెప్పలేదు అనుకో. బట్ కానీ ఎంత దారుణం అది. ఇట్ ఈస్ నాకు నాకు అదే నాకైతే ఏమనిపించింది అంటే వెన్ ఐ అండర్స్టూడ్ ద ప్రిమైస్, వీళ్ళు ఏం చెప్పబోతుండ్రు, వీళ్ళ మెసేజింగ్ ఏంది అని తెలిసినప్పుడు నాకైతే చాలా ఫార్ ఫెచ్డ్ అనిపించింది టేకింగ్. మీరు ఇట్లా ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఆ పాప మా నందిని కూడా మీరు ఎందుకు దాని అది 2 ఏళ్ళు ఎందుకు గాయబ్ ఉన్నది నాకు అర్థం కావట్లేదు. అది అండర్ గ్రౌండ్ ఉండేనా, దానికి ఏదైనా హెల్త్ కండిషన్ తో ఫైట్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు చంపడానికి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అది దాక్కుందా, పోనీ నడవలేకపోతుందా, వీల్ చైర్ లో ఉందా, ఫిజికల్ థెరపీ ఏమైనా నడుస్తుంది, అట్లా కూడా లేదు, జస్ట్ చిల్లింగ్ అదే అట్లా కూర్చొని ఉంది విండో సైడ్. అదే అంటే అది అండర్ గ్రౌండ్ ఉన్నట్టు ఉందని అర్థం. హైడింగ్ ఈ డాక్టర్ అది కూడా మనమే అర్థం చేసుకున్నాం. ఓకే అంతే, ఎందుకంటే మనం చాలా ఇంటెలిజెంట్ కాబట్టి, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి అర్థమయ్యేది. కానీ రూపాయి ఉపయోగం ఉన్న కాన్సెప్ట్ చుట్టుపక్కల పావలా ఉపయోగం లేని స్క్రీన్ ప్లే ఈ ఎగ్జిక్యూషన్ లో చేశారు చూడు. అసలు ఉన్న కాస్త కూస్త వాల్యూ కూడా అది ఉన్నది అని కూడా అన్నాను. అది చాలా సన్నగా అక్కడ ఏదో అట్లా ఇట్లా బూజులాగా ఉండేది. అది ఎగ్జాక్ట్ లిటరల్లీ చెప్పాలంటే ఇలా బూజు కట్టినట్టు, నందిని అపార్ట్మెంట్ లో బూజు కట్టినట్టు ఆ కాన్సెప్ట్ అట్లా వేలాడుతుంది అంతే. దాని చుట్టూరా ఇంత చెత్తకం. అండ్ హైలైట్ ఏంటంటే లాస్ట్ కి ఆ మెసేజ్ కూడా బయటకు రాలేదు. లాస్ట్ కి ఏమైందంటే వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అది దట్ మెసేజ్ డింట్ విన్ అంతే. టెక్నికలీ నువ్వు కనుక ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద మెసేజ్ విన్, ఆ మెసేజ్ షుడ్ గో ఫార్వర్డ్. అవును. అండ్ నాకు ఇక్కడే నాకు ఒళ్ళు మండేది ఏంటంటే ఈ లవ్ యాంగిల్ ఎందుకు పెడతారు అంటే, మనం ఇంకా ఆ వరల్డ్ ఉన్నాం. లవ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న ఒక దునియా ఉండే చూడు మనకి. అదే థ్రెడ్ లో ఉన్నది. అదొక పెద్ద అదొక మాస్ మెగా బొనాన్జా ట్రోప్. అది ఏదైనా నువ్వు వార్ అవుతుందా, వార్ ఎట్లా ఆగిపోవాలంటే లవ్. అంతే. అవునా, మీ పొలిటీషియన్ ఎట్లా మారిపోవాలంటే లవ్. ఇది సరే లవ్ మనకు అర్థమైంది బై. నువ్వు ఆఫీస్ లో పోయి నీ బాస్ ని ఐ లవ్ యూ ప్లీజ్ నాకు కొంచెం ప్రమోషన్ ఏంటి ఇస్తాడు ఎవడైనా, ముడ్డిపోయింది అని పంపిస్తాడు. నేను పోరాబోయ్ ఓడరా నువ్వు అసలు అని. కిలో ఉల్లిపాయల ధర 200 రూపాయలు. లవ్ నేను 3 nights వస్తాను నీ దగ్గరికి, నాకు ఇస్తావా కిలో ఉల్లిపాయలు అంటారా. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక మేనేజర్ ఉంటాడు. రైతు బజార్ లో ఈ పిల్ల ఏమో ఇట్లా ఉసురుకాయలు అమ్ముతుంటాడు. వీళ్ళిద్దరు మధ్యలో లవ్ స్టోరీ వస్తుంది. అట్లా ఉల్లిపాయల ధరలు పడిపోతాయి ఓవరాల్ గా. వీళ్ళు పోనీ లవ్ ఎట్లా చేసుకుంటున్నా అంటే అందరినీ మత్తు మందు కలుపుతారు. అటుకులలో మత్తు మంది కాదు. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. అంత ఓపెన్
ఈ హైసెన్బర్గ్ మిస్టర్ అండ్ మిస్టర్ హైసెన్బర్గ్ తయారైంది చూడు. వీళ్ళిద్దరు ఎందుకు ఇట్లా ఓపెన్ గా పొట్లాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎవరు ఆపలేదా? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మనం ఏదో మూవీలో కూడా ఇట్లానే అన్నాము, ఇట్స్ సచ్ ఎ బ్లా మూవీ అని. ఏదన్నా గాడ్ ఫాదర్ లా అయి ఉంటుంది. గాడ్ ఫాదర్ తక్కువ లేవు అట్లాంటి. యాక్చువల్లీ కుప్పాలు ఉన్నాయి అనుకో. బట్ మొన్న రీసెంట్ గా ఇట్లానే అన్నాం, ఇట్స్ సచ్ ఎ బ్లా టేకింగ్ ఉండే దట్ నాకు ఎక్కడ కూడా యూ డోంట్ ఫీల్ గెటింగ్ గ్రిప్డ్. హిట్ 2లో హిట్ 2లో మనకు అది అనిపించింది. ఇన్ని అంటే హిట్ 2 వాజ్ మచ్ బెటర్ దెన్ దిస్ యాక్చువల్లీ. కానీ ఇన్ని ప్లాట్ పాయింట్స్లో నీకు ఇట్లా వీక్నెస్ ఉండే, నువ్వు నన్ను ఎక్కడికో ఏదో చెప్పి ఏదో చూపించినావు. ఇది రిపీటెడ్గా అవుతుండే నాకు. నువ్వు అరే హ్యూమన్ ఇంటరాక్షన్స్ అంటావు, వీడేమో వాచ్మెన్ అని అరే తురేలు తొత్తుప్తి అంటున్నాడు. ఆ నందిని కూడా దాన్ని నచ్చింది అది చేసుకుంటుంది. అది అంతా మాట్లాడి అది ఏం చేసింది అంటే పోయి దాక్కుంది 2 ఏళ్ళు ఎవరు చెప్పకుండా. వాళ్ళ సొంత ఇంట్లో పాపం వాళ్ళ బామ్మ ఒక్కతే ఇట్లా ఏరుకుంటుంది పల్లీలు. నీకు మీ బామ్మ కూడా తెలియదా అంటే మీ బామ్మకి తెలుసా పోనీ? అది కూడా ఒక యాక్టా? పక్కింట్లో ఒకడు ఉన్నాడు వాడికి స్టోరీ తెలుసు అంటే ఈ నడకుండా దునియా అంతా తిరుగుతుంది. అది ఇంకో అదే ఇవన్నీ ఏదో కుప్పలు. అండ్ ఇంకోటి సరే ఇది కిడ్నాప్ అయి పోయింది సరే, వాళ్ళ రూమ్మేట్లు ఉంటారు కదా ఇంకా దాని అపార్ట్మెంట్ లో, బూజ్ ఎందుకు కట్టుకొని ఉన్నది ఇల్లు ఏందో మనం తెలుసు కదా ఎట్లా పడతామా అన్ని ఇట్లా తాయిగా అనేది జస్ట్ కాన్సెప్ట్ ఈ సినిమా. అది కాస్త వేలాడుతుంది. అంటే హాలోవిన్ డెకరేషన్స్ తీయలేదంటావా? నేను అదే అంటే ఎట్లా ఇవన్నీ బుచ్చుకి ఉండే. సో దిస్ ఈస్ మై ప్రాబ్లం. నా మొత్తం ఓవరాల్ గా అయితే ఓవరాల్ గా నాది ఫైనల్ పాయింట్ బ్రో. నువ్వు ఒక ప్రశ్న అడిగావు ముందు, ఏమని ఇలా ఎందుకు చేస్తారంటావు అని చెప్పి. నా థియరీ ఏంటంటే దానికి కాన్సెప్చువల్ గా మంచి పాయింట్స్ ఉన్నా, అండ్ ఇది మనం మొదటిసారి చూడట్లేదు. కాన్సెప్ట్ వైజ్ బాగుండి ఎగ్జిక్యూషన్ లో మొత్తం దరిద్రం అయిపోవడం. కాన్సెప్చువల్ గా మంచి పాయింట్స్ మంచి ఉద్దేశాలు ఉన్నా ఎగ్జిక్యూషన్ లో వచ్చేసరికి ప్రాక్టికాలిటీ నాకు చాలా తక్కువ ఉందనిపిస్తుంది. ఒకలాంటి ఐడియలిస్టిక్ అవుట్లుక్ తీసుకొస్తున్నారు వీళ్ళు, అన్రియలిస్టిక్. యూనో ఇట్లా ఇంకా ఐడియలిస్టిక్ టెక్నాలజీ ఇంత మనం దానిలో పోకూడదు అంటే ఇంకా నువ్వు ఫోనే తీసి పడేస్తావు. నా ఫోనే వద్దు. ఎక్స్ట్రీమ్ వీళ్ళు చాలా ఎవరు తెలుసా ఇట్లా ఇంత ఎక్స్ట్రీమ్ కి ఎవరు వెళ్తారంటే సరిగ్గా ఏ సబ్జెక్ట్ మీద అయితే వాడికి పూర్తిగా అవగాహన ఉండదో, నేను ఇన్ఫర్మేషన్ అనబోయాను బట్ వెల్ డన్, అవగాహన ఉండదో అలాంటి వాళ్ళే ఇట్లా ఎక్స్ట్రీమిటీస్ కి పోతారు. కొంచెం కాస్త కూస్త అవగాహన ఉన్నవాడు వాడికి తెలుస్తుంది, అరే ఇది చేస్తే ఎక్స్ట్రీమ్ అవుతుంది, ఇది చేస్తే మరి ఈ ఎక్స్ట్రీమ్ అవుతుంది. సో మధ్యలో బ్యాలెన్స్ ఒకటి మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ అచీవ్ చేయాలని ప్రాక్టికల్ మనుషులు ఇట్లా ఆలోచిస్తారు. నేను నీకు ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ వీళ్ళ ఎగ్జిక్యూషన్ లో అస్సలు ప్రాక్టికాలిటీ కనబడట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీ పాయింట్ కి నా రీబటల్ ఏంటంటే, నా థియరీ వచ్చేసి ఆ హీరోయిజం ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ ఉంటాడని. హీ విల్ సర్వైవ్ ఆ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకున్న తర్వాత కూడా హీరో గెలుస్తాడు అన్న ఒక కాన్సెప్ట్ని వీళ్ళు బాగా ప్రాపగేట్ చేస్తారు అనిపిస్తుంది. నేను నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద $multi-million కంపెనీ, ఎంఎన్సీ, ఇట్స్ ఎ వెరీ వెల్ నోన్ ఎంఎన్సీ. నా క్లయింట్ ఉండే, అందులో ఒక డిపార్ట్మెంట్ హెడ్, చాలా సీనియర్ అంటే గ్లోబల్ డిపార్ట్మెంట్ హెడ్ ఉండే. అండ్ దిస్ ఈస్ 100,000 people కంపెనీ, అంత పెద్ద కంపెనీ. అలాంటి కంపెనీకి నాకు గ్లోబల్ డిపార్ట్మెంట్ హెడ్, వెరీ రెస్పెక్టెడ్ ఇన్ ద మార్కెట్ అంతా ఉండే. ఈయనని పోయి మేము కలిసినాం. ఈయన వి వెంట్ ఫర్ ఎ మీటింగ్, మా పిచ్ చేస్తుండే ప్రోడక్ట్. ఫనీలీ నేను 1100 నోకియా ఫోన్ చూసిన ఆయన డెస్క్ పైన. అండ్ గ్లోబల్ హెడ్ ఈయన ఒక డిపార్ట్మెంట్ కి ఒక చిన్న పిత్కంత క్యాబిన్ ఉండే. జనరలీ వీళ్ళు గ్లోబల్ హెడ్ క్యాబిన్ ఎట్లుంటాయి నీకు అర్థమైంది? లష్ ఆఫీస్ కాకుండా ఏదో ఒక నామినల్ నామకే వాస్తే నాది ఒక క్యాబిన్ ఉంది చూడు, విత్ డోర్ అండ్ ఎన్క్లోజర్ అన్నట్టు ఒక క్యాబిన్ ఉండే. చాలా సింపుల్, వెరీ సింపుల్. ల్యాప్టాప్, ఓ టేబుల్, 4 కుర్చీలు, అది. అయితే నేను ఆబ్వియస్లీ అబ్జర్వ్ చేస్తుండే. నేను ఆయన అడిగిన, ఈ ఫోన్ మీదేనా అంటే, ఆర్ యూ యూజింగ్, మీరు ఇంకా 1100 వాడుతున్నారా మీ కంపెనీ అది ఇది అంటే, లేదు నేను ఫోన్ తీసేసి పెట్టాను, నాకు ఆ స్మార్ట్ ఫోన్ తోటి అవసరం లేని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, ఇవి అవి, అందుకనే నేను వాట్సాప్ లో లేను. నేను అండ్ దిస్ వాజ్ వెరీ రీసెంట్లీ 3-4 years బ్యాక్, కోవిడ్ కి జస్ట్ ముందర. నాకు వాట్సాప్ లో లేను, నాకు ఈ ఫేస్బుక్ గీస్బుక్ ఎట్లా అర్థం కాదు, ఐఎమ్ టూ ఓల్డ్ ఫర్ ఇట్. నాకు ఏమున్నది, ఉన్న 4 దోస్తులు, మా ఫ్యామిలీ అంతా మాతోటే ఉంటుంది, అది మొత్తం చెప్పిండు. అని చెప్పి ఇది కూడా నేను ఎందుకు ఉంచున్నానంటే, నా పొజిషన్ లో నా మాక్సిమం పనులు కాల్ వస్తుంటాయి. ఓకే, నేను చాలా పర్టికులర్. 5 తర్వాత నేను కంపెనీ, నేను ల్యాప్టాప్ బంద్, ఆఫీస్ పని చేయను. ఎమర్జెన్సీ ఉంటే కనుక నాకు ఆబ్వియస్లీ నా పిఏకి ఎవరైతే ఉంటారో వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేయడానికి ఈ ఫోన్ ఉంది. బౌండరీస్, ఇట్స్ నాట్ ఈజీ, చెక్ ఇట్ అవుట్ ప్లీజ్ ఇంగ్లీష్ ఎపిసోడ్. సో ఆయన అది విన్నప్పుడు, అండ్ ఆయన లాజిక్ ఏదైతే, అగైన్
లాజిక్ ఏదైతే చెప్పిండో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైతే చెప్పిండో రైట్ నాకు అనిపించింది ఒక మేజర్ ఎంఎన్సీ హెడ్ కనుక ఇది చేయగలిగితే యా టెక్నికలీ నేను కూడా చేయగలను. నాకేం పోయేది ఉంది, అంతే నాకు ఈయనంత రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఆ డెసిషన్ మేక్ ఆ పవర్ లేదు, నాకు ఆ ప్రెషర్ కూడా లేదు. నేను కూడా చేయొచ్చు అన్న ఒక ఇది వచ్చింది. అవును దట్ ఈస్ రిలేటబిలిటీ. అది ప్రాక్టికాలిటీ ఎంత ఉంది చూడండి, అది బ్యాలెన్స్ ఉంది దాంట్లో. మళ్ళీ ఆయన నార్మల్ క్యాండిడేట్ కాదు, ఆయన సూపర్ కట్ త్రోట్ బిజినెస్ మ్యాన్. ఆఫ్ కోర్స్ ఆయనకి ఆబ్వియస్లీ ఆయన ఆ పొజిషన్ ఉన్నాడంటేనే హీ నోస్ ద బిజినెస్ చేసే పనుల్లోనే అర్థం తెలిసిపోతుంది. అవును ఆయనకి తెలుసు నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ కాదు. ఆయన అంటే నాకు మొత్తం వరల్డ్ లో 5 ఆఫీసులు ఉన్నాయి, నేను ప్రతి చోట పోయి ఓ పెద్ద రూమ్ తీసుకు అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇవన్నీ తెలిసినాయి నాకు, ఒక్క మీటింగ్ లో కాదు. కానీ ఆయన అదే అంటాడు, నాకు అన్ని చోట్ల పోయి నేను ఇంత పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకున్నాను అనుకో, ఏం లాభం? అదే సో ఈయన ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు. కానీ నువ్వు చెప్పిన డిస్క్రిప్షన్ వింటుంటే ఈ మనిషి తన టైం కి అన్నిటికంటే ఎక్కువ విలువ ఇస్తాడు అబ్సల్యూట్లీ అవును అని అర్థమైపోతుంది. అంటే ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఇదంటే ఆయనకి లైఫ్ లో ఇప్పుడు ఆయన కొన్ని ఇచ్చింది, నీకు తర్వాత ఆఫ్ బీట్ చెప్తాను నీకు. ఆయన కొన్ని చాలా సింపుల్ ఇది చెప్పిండు, బాబు చూడు లైఫ్ ఓ పెద్ద కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞాన్ అంటారు చూడు, మనం వింటాం, మనం కొంచెం జర ఉద్ధరించిన వాడు అందరూ వచ్చి జ్ఞానం ఇస్తుంటారు చూడు, మన వరుడు కావాలనిలో మన మెంటర్ ఇస్తాడు కదా అట్లా. సో అది కొంతమంది పాపులేషన్ కి, ఆ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ పాపులేషన్ లో ఏది ఇంపార్టెంట్ అనేది ఒక సెంటెన్స్ లో చెప్పగలుగుతారు వాళ్ళు. అంత విజ్డమ్ ఉంటుంది, అంటే అంత విజ్డమ్ ని తీసుకొచ్చి ఒక చిన్న సెంటెన్స్ లో పెట్టేస్తారు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినానంటే, నువ్వు రిటైర్డ్ అవ్వు నాకు పర్వాలేదు, నువ్వు ఓవర్ కాంపన్సేట్ చేయి నాకు పర్వాలేదు, నువ్వు రియాలిటీని డిస్కనెక్ట్ అవ్వకు. ఎగ్జాక్ట్లీ నువ్వు ఎందుకంటే నేను మొత్తం మూవీని యాజ్ అ డైరెక్టర్ నేను మూవీని ఆ క్యారెక్టర్ త్రూ చూపిస్తున్నా, ఆ కాన్సెప్ట్ అన్ని నాకు ఆ క్యారెక్టర్ త్రూ చూపిస్తున్నా. ఆ క్యారెక్టర్ నే నేను రియాలిటీ నుంచి డిస్కనెక్ట్ చేసిన అనుకో, నేను చూసేటువంటి నేను కూడా అంటాను నా బొంద. నువ్వు అల్టిమేట్లీ సింపుల్ క్వశ్చన్ అడుగుతా నేను, నువ్వు అందరికంటే ఎవరితో ఎక్కువ రిలేట్ అయినావు మూవీలో? ఆ బాగితో రిలేట్ అయి ఉంటావు, నేనైతే ఆ బాగితో రిలేట్ అయినా. అరే నా పాయింట్ ఏంటంటే ఈ సినిమా కొంచెమైనా రియలిస్టిక్ గా ఉంటే, కొంచెమైనా ఈ మనం లేచి చూస్తుండే మొత్తం మూవీ. ఈ 2 సంవత్సరాల్లో కింద నీకు దొరికిన ఈ డైరీ నందినిది నీకు జస్ట్ నీ లైఫ్ మీద గుణపాఠం నేర్పించడానికే ఉన్నది. నందిని పోయింది, నందిని సీన్ లో లేదు, అది చచ్చిందో ఎక్కడో పోయిందో. ఈ హీరోకి నందిని దొరకకుండా ఫైనల్ గా కార్తికేయ 2 ఏం రియలైజ్ అవ్వాలంటే, నేను ఎంత మెంటల్ పని చేస్తున్నా, ఇట్లా సమ్మర్ లో నేను స్వెటర్లు వేసుకున్నా, నేను ఇలాంటి ఎన్ని పిచ్చి పీపీ పనులు చేస్తున్నా, నా పక్కన ఉన్నది నాకు సపోర్ట్ చేసింది ఎవరు? 2-3 సార్లు వచ్చి నా రూమ్ క్లీన్ చేసింది ఎవరు? 2-3 సార్లు వచ్చి నా దగ్గర నువ్వు కంపు కొడుతున్నారా, పోయి స్నానం చేయరా అని చెప్పింది ఎవరు? ఈ బాగి. సో నిజంగా నాకు నందిని దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నానంటే, హ్యూమన్ ఇంటరాక్షన్ ఇవన్నీ నిజంగా నాకు ఏమైనా గుణపాఠం నేర్చుకున్నానంటే, బాగి నాకు ఎంత విలువైన పర్సన్. నేను ఇంకా ఆలోచించాలి బాగీతోనే సెటిల్ అవ్వాలా, ఎందుకంటే బాగియే నాకు లైఫ్ లో ఒక పార్ట్నర్ లాగా అన్నిట్లో సపోర్ట్ చేసింది. లవ్ స్టోరీ వేరే దగ్గర తీసుకెళ్ళమంటావు. నిజంగా కొంచెం కూడా రియలిజం ఉంటే ఇలా ఉండేది. నువ్వు నీ పక్క నీకు ఎంతమంది ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎట్లా హెల్ప్ చేస్తున్నారు, నువ్వు ఒక్కసారి గమనిస్తే ఓకే, ఈ 18 పేజీల్లో నేను నేర్చుకోవాల్సిన లెసన్ ఇది. నా పక్కన ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎంత విలువ ఇవ్వాలి, ఇట్లా పోవాలి. కానీ వాడు నాకు అది చెత్త కుంపలో దొరికింది, నందిని కావాలి, అటుకులు కావాలి, కొకైన్ కావాలి. నాకు ఇంకో జస్ట్ బిట్వీన్ యు అండ్ మీ బోగస్, ఆ బుక్ లో రాస్తుందా నేను ఏం కొకైన్ కలుపుతున్నానని? అస్సలు తెలుస్తుంది వీడికి ఎట్లా తెలుస్తుంది ఏం కలుపుతుందో? ఇది అది థై గ్యాప్ కాన్స్పిరసీ థియరీ. ద ట్రూత్ ఇస్ అవుట్ దేర్. కానీ ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, ప్రాక్టికాలిటీ తక్కువ ఉండడం వల్ల ఐడియలిజం చాలా ఎక్కువ అయిపోయి ఒక ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకనే సినిమా వాళ్ళు ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ లాగా గమనిస్తున్నాము. థై గ్యాప్ ఎప్పుడైతే డ్రామా వైపు వస్తున్నారో, ఎప్పుడైతే కొంచెం రియలిస్టిక్ సెట్టింగ్ క్యారెక్టర్స్ దగ్గరకు వస్తున్నారో, చాలా దెబ్బతింటుంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఆయన గురించి చెప్పావు, ఆయన ఒక సినిమా స్టోరీ రాయమంటే రియలిజం పరంగా ఆయన బ్రహ్మాండంగా రాస్తాడు, కానీ ఇమోషన్స్ పరంగా ఆయన రాలేకపోతాడేమో. ఈ సినిమా వాళ్ళు ఇమోషన్స్ పరంగా రాస్తారు బాగా, కానీ రియలిజం పరంగా రాయలేరేమో. సింపుల్ బ్రిడ్జ్ ద గ్యాప్, బ్యాలెన్స్, కన్సల్టెంట్ లాగా తీసుకోండి ఎవరినైనా. 15 years అంతే. హై గ్యాప్ నే ఫస్ట్. నువ్వు ఎవరైనా ఎందుకు అంటున్నావు మరి? కొంచెం అన్బయాస్ గా కనబడాలి. మీరు థై గ్యాప్ కి ఫస్ట్ ఒక రీడింగ్ చేయండి, మేము చెప్తాము ఓకే ఇవి చేంజెస్ చేయండి బాబు, మంచిగా ఎదుగుతావు నువ్వు లైఫ్ లో అని. అప్పుడు ఓకే సార్ థ్యాంక్
థ్యాంక్ యూ అని చెప్పి మాకు ఏదో మేము ఎక్కువ అడగామే, కోటి 2 కోట్లు పడేసిన కోట్లో 2 కోట్లు పడేసినాం, ఇద్దరు ఉన్నమాట 2 అనుకోండి, 2 కోట్లు పడేసినాం అనుకో, ఏదో సరేలే ఏదో ఒకటి దొరికిందే మహాభాగ్యం అని తీసుకొని పోతాం మేము. అండ్ టైగ్యాప్ చెప్పే టిప్లు ఎట్లుంటాయంటే బ్రో, నార్మల్ ఉండవు. ఫేమస్ స్టోరీ తెలుసు కదా, ఒక పెద్ద షిప్ ఇట్లా బ్రేక్ డౌన్ అయిపోతే మెకానిక్ లక్షలు ఇచ్చినా రిపేర్ కాలేదు, ముస్లాన్ అని పిలుస్తాడు. ఎందుకు కాదు, మేము అంత వయసు అని, అంత వయసు. దట్స్ వాట్ వీఆర్ టెలింగ్ దట్. బట్ బోగస్ ఎనీవేస్, ఇంత మనం డిస్కస్ చేసినాం, అంత మ్యాటర్ లేకుండా 18 pages లో, కానీ అయినా మనం చేస్తాం కదా, మనం అది మన బాధ్యత అంతే. ఎందుకంటే పక్కన ఆపుకొని నవ్వుకోవాలి కదా. సో గుణపాఠాలు ఏమున్నాయి బోగస్, నీకు చెప్పు, ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా మూవీలో? ఎస్ బ్రో, నాకు ఈ సినిమాలో పెద్ద గుణపాఠం ఏంటంటే, ఇవాళ రేపు ఇలాంటి సినిమాలు చూసి సింపింగ్ అనేది ఎంత పెద్ద పాండమిక్ తయారవుతుందో నాకు అర్థమైపోతుంది. ఇంత దారుణంగా ఉండద్దు, నాన్ బ్యాక్టీరియల్ వైరస్ అది. ఇది స్ట్రిక్ట్లీ మెసేజ్ థైగ్యాప్ జెంట్స్ కోసం, ఇది మెన్ అండ్ బాయ్స్ ఇలా సింప్ చేయకండి, ఇలా గుడ్డిగా ఇక ట్విట్టర్ లో బంబుల్ లో నాకేం చేత కావట్లేదు అని చెప్పేసి ఇట్లా చెత్తకుంపల్లో పోయి ఇట్లా ఏరుకోవడం, ఏ పోరిది ఏది దొరికితే నేను ఆ పోరితో ప్రేమలో పడతా అని చెప్పి వద్దు, ప్లీజ్ ప్లీజ్. చాలా మంచి గుణపాఠం బోగస్, ఇది మన రాబోయే జనరేషన్స్ కి ఒక చేతావని అనుకోవచ్చు. అది సిగ్మా ఉండాలి, కంట్రీ రసూల్పురాకి జై. ఎంత సిగ్మా ఉన్నాడు, నువ్వు రమేష్ అని పిలుచుకో, ఎమ్మని పిలుచుకొని మలుగుతా అన్నాడు చూడు, అట్లా ఉండాలి యాటిట్యూడ్, అట్లా ఉండాలి. సో వెరీ గుడ్ గుణపాఠం బోగస్. నాదో గుణపాఠం ఉన్నది, ఎప్పుడైనా రెస్టారెంట్ లో ఎవరైనా అందమైన అమ్మాయి వచ్చి కళ్ళు మూసుకో నేను నీకు ఒకటి ఇస్తా అన్నప్పుడు అర్థమైంది కదా, ఇంకా మిగతా చెప్పా నేను, సయ్యే అనుకోండి అంతే మీరు. కళ్ళు మూసుకొని నేను ఒకటి పెడతా నోట్లో, నేను ఒకటి కల్పిస్తా, నేను ఒకటి ఇప్పుతా, అవన్నీ చెప్పారనుకో, జస్ట్ బీ వెరీ కేర్ఫుల్. మీరు కళ్ళు మూసుకున్నా కానీ ఇట్లా ఫోన్ ఎవరికైనా ఫోన్ చేసి అరే వింటుండంటే చూస్తూ ఇట్లా వీడియో కాల్ చేసి పెట్టండి అక్కడ, మీరు అంతా అటెంప్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి, ఎప్పుడు కూడా ఒక్కళ్ళే వెళ్ళకండి ఎవరి దగ్గర, ఇద్దరుగా వెళ్ళండి. సో ఒకళ్ళని కళ్ళు మూసుకోమన్నా కానీ ఇంకోటి ఇట్లా తెరిచి చూడొచ్చు, ఏం జరుగుతుందో చూస్తూ ఉండొచ్చు. ఇది ఒక పెద్ద గుణపాఠం బోగస్ నాకు. సో ఇంకో గుణపాఠం ఏంటంటే, ఇది నిజంగా ఒక యాప్ ఆపర్చునిటీ కూడా. ఇంకా ఇది కలికాలం, మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరు, ఇలానే సింపింగ్ చేస్తారు అంటే వంకర అది. సో ఇలానే వాళ్ళు చేస్తారు అంటే ఇంకా మనం దీన్ని ఒక మానిటైజబుల్ ఆపర్చునిటీ లాగా చూసుకొని ఇలా చెత్త కుంపల దగ్గర QR కోడ్లు పెడదాం. చెత్త కుంపలు వెళ్ళి మీకు కనుక ఏమైనా దొరికితే, అదే టిండర్ లో బంబల్లో ప్రొఫైల్స్ వెతకకుండా మీరు చెత్త కుంపల్లో వెతకాలి. సో మీరు కాచిగూడలో ఉంటే మీకు కాచిగూడ పోరీలే దొరుకుతారు. అంటే ఇప్పుడు మనము 3 kilometers పాపప్ యాడ్స్ వస్తుండే కదా ఇంటర్నెట్ లో, దీస్ బ్యూటీస్ ఇన్ యువర్ ఏరియా నౌ అని. ఇది నిజంగా ఈ బ్యూటీస్ ఉంటారు మీ ఏరియాలో. నేను ఇంకోటి కూడా చెప్తా, ఆ చెత్త కుండీలో ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారు, ఎంత రేడియస్ లో ఎన్ని ఇల్లు కాంట్రిబ్యూట్ చేస్తాయో రీసెర్చ్ చేసే బాధ్యత మాది. మేము చెప్తాం ఈ ఇల్లులు ఈ ఇల్లు నుంచి వస్తుంది చెత్త, మీ ఫోన్ లో మీరు ట్రాక్ చేసుకోవచ్చు, అవన్నీ మేము ఇస్తాం, ఆ సౌకర్యాలన్నీ ఇస్తాం. కానీ ఈ సినిమాతో మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా నాకు ఈ టెక్నాలజీ వద్దు అని చెప్పేసి మీరు 1100 పెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండం. అది బెస్ట్, ప్యూర్ సిగ్మా, అది అల్టిమేట్ సిగ్మా. అది మీరు ఇమాజిన్ అర్మానీ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఇట్లా డబ్బులు హలో అన్నాం అనుకో, ఫ్లాట్ అయిపోతారు, మైక్ డ్రాప్. అది. సో గుణపాఠాలు అంతే బోగస్, ఇంకా ఎక్కువ గుణపాఠాలు ఇవ్వద్దు. ఎందుకంటే నా పెద్ద గుణపాఠం, ఫైనల్ గుణపాఠం ఏంటంటే, ఎట్లయితే వాళ్ళు ఒక మెసేజ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయినరో, ఏది మన 18 pages వాళ్ళు, అట్లనే మన గుణపాఠాలు కూడా ఫెయిల్ అవుతాయని నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ ఉన్నది చాలా. సో ఇంకా నో మోర్ గుణపాఠాలు ఈ ఎపిసోడ్ కి. ఇప్పుడు రేటింగ్ వచ్చేద్దాం బోగస్, రేటింగ్ వచ్చేద్దాం బ్రో. 18 pages చిత్రానికి ఎన్ని పేజీల ఆన్సర్ రాస్తావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదలుగా పేజీల్లో ఇవ్వనిది, నేను ఇది గ్రామ్స్ లో ఇస్తా. ఓకే, షెఫ్ సీక్రెట్, స్నాట్స్ గ్రామ్స్, ప్యూర్ ఎన్ని హైజెన్బర్గ్ గ్రామ్స్. ఓకే, ఎన్ని గ్రాముల నల్ల పొడో తెల్ల పొడో ఏం పొడో ఇస్తావు? బ్రో నేను ఈ సినిమాకి 10 గ్రాముల్లో ప్యూర్ అన్కట్ 4 గ్రాములు ఇస్తా బ్రో. ఓ బోగస్, ఎస్. ఎన్నో రోజుల తర్వాత మనకి సౌభాగ్యం కలిగింది, మన ఇద్దరు రేటింగ్ కూడా ఒకటి అవడం చాలా పెద్ద ఘనకార్యం. చప్పట్లు. చిట్కెలు చప్పట్లు. నేను కూడా ఈ మూవీకి 4 గ్రాముల ఇస్తాను. అటుకలు, మురుమురాలు, ముద్ద.
బట్ ఎనీవే సో అదండి 4 బ్రోకర్స్ ఇచ్చాడు గ్రాములో, నేను కూడా 4 ఇచ్చిన. చాలా రోజుల తర్వాత ఇది జరిగింది. సో 18 పేజెస్ మూవీ ఎస్, నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు, ఆహాలో కూడా చూడొచ్చు. థై గ్యాప్ కలిసి 4 రేటింగ్ ఇచ్చింది ఈ మూవీకి 10లో. ఇది ఒక డ్రామా జానర్ అని మేము అనుకుంటున్నాము. అది మీకు జానర్ తప్పైంది, రేటింగ్ తప్పైంది అని అనిపిస్తుంది. ఎందుకు తప్పైందో మాకు రాసి చెప్పొచ్చు. అదే కాకుండా మేము శత విధాల బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేసాం ఈ మూవీలో. అసలు యాప్ బిల్డ్, కన్సల్టేషన్ సర్వీస్, ఇవి చాలా చాలా రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ డిస్కస్ చేసాము. ఇంకా గుణపాఠాలు కూడా ఉంటే ఏది ఉన్నా కానీ మీరు మాకు రాసి చెప్పొచ్చు. సో దీంతో మళ్ళీ మీరు కనుక స్టార్టింగ్ లో అప్పుడెప్పుడో చెప్పిన మీరు మర్చిపోయినాం మేము అంటే కనుక చివర్లో కూడా చెప్తున్నాము. ద అవార్డ్ విన్నింగ్ సోషల్స్ థై గ్యాప్ ది బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో మనం @thigap, ఈమెయిల్ రాయాలంటే mindthygap@gmail.com. వెరీ గుడ్. మీరు కనుక కష్టపడుతున్నారు ఇవన్నీ దొరుకుతలేవు అంటే మీరు ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, గూగుల్లో పోయి సెర్చ్ చేయకండి, అక్కడ ఏం లేదు. సో దీంతో మన రివ్యూ సమాప్తం. 18 పేజెస్ చిత్రం, కార్తికేయ 2 ఇంకా నందిని కథ ఇది. సో మనం ఎప్పుడు అనుకునేటట్టే బోగస్ థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్.